శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అసలు మంచిగానే ఎందుకు బ్రతకాలి? మీరు అన్ని శీర్షికలలో మంచిగా బ్రతకటమే ఆధ్యాత్మిక సాధన అని చెబుతున్నారు. మంచిగానే ఎందుకు బ్రతకాలి? అసలు ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకుండా మామూలుగా జీవిస్తే ఏమవుతుంది? వివరించగలరు? ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు అడుగుతుంది, అసలు ఆధ్యాత్మికము అనేటువంటి విషయాలను ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోతే ఏమవుతుంది? మామూలుగా జీవించేయచ్చు కదా. అలాగే మంచిగానే ఎందుకు బతకాలి? మనకు నచ్చినట్టు బతికేయచ్చు కదా. మంచిగా బ్రతకపోతే ఏమవుతుంది? మంచిగా బ్రతకమని ఎందుకు చెబుతున్నారు? మంచిగా బ్రతకటమే ఆధ్యాత్మిక జీవితం అని ఎందుకు చెబుతున్నారు? ఇదండి వీరి ప్రశ్న. ఇక్కడ ప్రశ్న వేసిన వారి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ప్రశ్న ఇలాగే వేశారు. ఒకవేళ సదుద్దేశంతో, అంటే అసలు మంచిగా బతకపోతే ఏం పోతుంది, ఎలా పెడితే అలా బతకొచ్చు కదా అనేది ఒకవేళ ప్రశ్న వేసిన వారి జీవన విధానం అయితే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఎలా పెడితే అలాగే బ్రతుకుతున్నారు. ప్రపంచంలో చాలామంది ఎలా పెడితే అలాగే బ్రతుకుతున్నారు. బహుశా ఇది చెప్పుకుంటున్న మనం కూడా అలాగే బ్రతుకుతా ఉండవచ్చు. కొంత ప్రయత్నించుకుంటున్నామేమో మనం మార్చుకుందామని. ఎలా పెడితే అలా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు ఆధ్యాత్మికత అనేది ఒక ప్రత్యేకమైన విషయం కాదు, అదొక పేరు పెట్టారంతే. ఓ మనిషి పుట్టాడు, బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుట్టాడు అన్నాం, లేదా స్త్రీ అయితే ఆడపిల్ల అయితే బిడ్డ పుట్టింది అన్నాం. పేరేం లేదు అక్కడ, బిడ్డ అంతే. పుట్టినప్పుడు బిడ్డ. తర్వాత మనం గుర్తింపుకు పేరు పెట్టుకున్నాం. పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే గుర్తింపుకు పెట్టుకున్నాం, ఫలానా అని. అలాగే గుర్తింపుకి కులాలు, మతాలు, జాతులు, ఈ వ్యవస్థ అంతా ఏర్పడిందంతా గుర్తింపుకే. ఎక్కడ ఏ పేరుతో మనం మాట్లాడుకున్న భాషా పదాలు ఏం చెప్పుకుంటున్నా అవన్నీ కేవలం గుర్తింపుకు వచ్చినాయి. కానీ అక్కడ ఉన్నవి ఈ పేర్లు కాదు. ఇప్పుడు మానవ జాతి పేరు పెట్టుకున్నాం, వాళ్ళు మనుషులను పేరు పెట్టుకున్నాం, చెట్లను పేరు పెట్టుకున్నాం. వాటిని చెట్లే అనాలా అంటే మనం గుర్తింపు కోసం పెట్టుకున్నాం. ఆ ఆకృతిలో ఉన్న వాటిని చెట్లు అనుకుందామని, ఈ ఆకృతుల్లో ఇలా ఉన్నవాడిని మానవులు అనుకుందామని. ఈ పేర్లు పెట్టుకోకపోతే, పేర్లు నిజం కాదు, పేర్లు అసత్యమే, సత్యం కాదు. కానీ అసత్యమనే ఈ పేర్లు లేకపోతే అక్కడ సత్యం ఎవరు? మనిషి బిడ్డ పుట్టడం, బిడ్డ ఉండటం, మనిషి ఉండటం, చెట్టు ఉండటం, అలా సృష్టిలో అన్నీ ఉండటం. ఉన్న అన్నిటికీ ఒక మనిషి మధ్య ఇంకొక మనిషికి, మనుషుల మధ్య కమ్యూనికేషన్స్కి భాష అనేది అవసరమైంది. భావ వ్యక్తీకరణ అనేది మనిషిలో ఉన్నది, అది సృష్టి ఏర్పాటు. అంటే ఒక మాట ఉంది మనకి. ఈ మాటని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే భాష తయారు చేసుకున్నాడు మనిషి. అలా అనేక భాషలు వచ్చినాయి. ఇక్కడ భాషలు నిజం కాదు, అక్షరాలు నిజం కాదు, పేర్లు నిజం కాదు. అక్కడ ఉన్న విషయాలు నిజం, సృష్టిలో ఉన్న అన్ని నిజం. ఆ నిజాన్ని చెప్పాలి అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆ పేర్లు అవన్నీ దాన్ని సూచించేవే తప్ప సత్యాలు కాదు. ఆ విషయాన్ని సూచించేవి. కానీ పేర్లు లేకపోతే, భాష లేకపోతే భావ వ్యక్తీకరణ ఎలా కుదురుతుంది? అది కమ్యూనికేట్ అంటే మనుషులు కలిసి జీవించడానికి అనువుగా భాష ఉపయోగపడుతుంది కమ్యూనికేషన్ కన్నా. కమ్యూనికేషన్ కోసం, భావ వ్యక్తీకరణ కోసం, కలిసి బతకడంలో ఒకరి అభిప్రాయాలు ఒకరికి, ఒకరి భావాలు ఒకరికి తెలియటం కోసం భాష ఉపయోగపడుతుంది తప్ప భాష సత్యమే కాదు, పేర్లు సత్యమే కాదు. ఇవన్నీ మనిషి తయారు చేసుకున్నవి. అందుకే అనేక భాషలు ఉన్నాయి. ఎవరిష్టం వచ్చిన భాషలు తయారు చేసుకున్నారు. అనేక భాషలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరిష్టం వచ్చిన భాషలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ
భాషా పదాలలో పెట్టుకున్న పేర్లు ఒకే వస్తువుని సూచించేటువంటి పేర్లు అనేకం పెట్టుకున్నారు. అందుకని భాషలు మారేటప్పటికి డిక్షనరీలు తయారు చేసుకున్నారు. ఎందుకనంటే ఈ భాషలో ఈ చెట్టుని ఇలా పిలుస్తున్నారు, ఈ భాషలో ఈ నీళ్లని ఇలా పిలుస్తున్నారు, అప్పుడు మన భాషలో ఎలా పిలవాలి, లేదా మన భాషలో ఎలా పిలుస్తున్నాం, ఆ భాషలో వాళ్ళు దీన్ని ఏమన్నారు అంటానికి భాషా పదాల డిక్షనరీలు తయారు చేసుకున్నారు. అంటే ఈ భాషలో ఆ చెట్టుని ట్రీ అన్నారు, ఇంగ్లీష్ భాషలో, తెలుగులో చెట్టు అంటున్నాం. అప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ డిక్షనరీలు వచ్చినాయి. అలా అన్ని భాషలకు వచ్చినాయి, అన్ని విషయాలకు వచ్చినాయి. భావ వ్యక్తీకరణని అనేక భాషల్లో వ్యక్తీకరిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ డిక్షనరీలు వచ్చినాయి. అదే ప్రాపంచిక చదువుగా కూడా తయారైంది. ప్రాపంచిక చదువులు అలాగే వచ్చినాయి, అనేక భాషలను చదువుకుంటున్నారు. ఆ అనేక భాషలలో భావ వ్యక్తీకరణలు చదువుకుంటున్నారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన విషయాలు చదువుకుంటున్నారు. అన్ని ప్రాపంచిక విషయాలు. ఇవన్నీ మొత్తం అసత్యములే, నిజములు కాదు. కానీ ఇక్కడ జీవించటానికి అది వ్యావహారిక సత్యముగా మనిషి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మూల సత్యము సృష్టిలో ఉన్న మూల వస్తువులు, మూల విషయాలు. దానికి పేర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు పర్వతాలు అన్నాం అనుకోండి, అవి అక్కడ ఉన్నాయి, వాటిని ఎలాగోలా సంబోధించాలిగా పర్వతాలు అన్నాం. అలాగే నదులు, సముద్రాలు, ఇవన్నీ పేర్లే. పంచభూతాలకే పేర్లు పెట్టుకున్నాం. ఆకాశము, గాలి, తేజస్సు లేదా సూర్యుడు, సూర్యరశ్మి, అగ్ని, నీరు, భూమి. ఇలా అంటే ఏంటి, ఉన్నవి, ఉన్న వాటికి పేర్లు పెట్టుకున్నాం. అలాగే ఆధ్యాత్మికత అనేది పెట్టుకోబడిన పేరే ఉన్నదానికి. కొత్తగా మీరు దేన్ని తెలుసుకోవట్లేదు. అసలు ముందు పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది ఇక్కడ ఉన్నటువంటి సత్యము, పూర్తిగా మనిషికి సంబంధించిన సత్యము. అందుకే ఆధ్యాత్మికత మళ్ళీ ఇంకా ఇతర దేనికి సరిపోదు, దేనికి సంబంధించింది కాదు. అసలు దేనికి తెలియదు ఆధ్యాత్మికత ఒకటి ఉందని. మానవ సమూహంలో దాన్ని పాటిస్తున్న వాళ్ళకే తెలుసు. అది కూడా ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళకే తెలుసు, మిగిలిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు అసలు ఎందుకు తెలుసుకోవాలి, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మంచిగానే ఎందుకు బతకాలి అని మామూలుగా బతికేస్తున్న వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అనే పదం కూడా తెలియదు. ఆధ్యాత్మికత అనేది మనిషికి సంబంధించినటువంటి సంపూర్ణతని తెలియజేసేటువంటి ఒక సత్యము. అది ఇక్కడ ఉంది, సత్యము, ఉన్న సత్యాన్నే చెప్పుకుంటున్నాం. అయితే మరి దాన్ని ఆధ్యాత్మికత అని ఎందుకన్నా అంటున్నామంటే, సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా మనిషి జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను మనిషిని, మనిషి అంటే ఈ శరీరాన్ని, ఈ శరీరం ఇదిగో ఈ తల్లిదండ్రులకు పుట్టింది, అక్కడి నుంచి ఇలా పెరిగింది, ఇదిగో ఇలా పెరిగాను, ఇలా తింటున్నాను, తాగుతున్నాను, తిరుగుతున్నాను, నాకు నచ్చినవి చేసుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను, నాకు ఇష్టం వచ్చినవి చేస్తున్నాను, అన్ని నాకు ఇష్ట ప్రకారం ఎలా పడితే అలా బతుకుతున్నాను. మంచి లేదు, చెడు లేదు. నాకు అప్పుడున్న అవకాశాన్ని బట్టి చెడు అయితే చెడు చేస్తున్నాను, మంచి అయితే మంచి చేస్తున్నాను, ఇలా బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాను. బతికి 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 చనిపోతున్నాను. చనిపోవడానికి ముందు ప్రపంచంలో అనేక రకములైనటువంటి దుఃఖములకు, బాధలకు, అసంతృప్తులకు, అశాంతికి లోనవుతున్నాను. ఈ మధ్య మధ్యలో సుఖములు, ఆనందములు, సంతోషములు కూడా వస్తున్నాయి. నాకు ఎప్పుడూ సుఖములు, సంతోషములు, ఆనందములే కావాలన్న కోరిక ఉంది, కానీ నేను ఎప్పుడూ అశాంతికి, దుఃఖానికి, బాధకి కూడా లోనవుతున్నాను. ఇలా జీవించి చనిపోతున్నారు. అసలు ఎందుకు తెలుసుకోవాలి ఆధ్యాత్మికం అంటే, తెలుసుకోకపోతే ఇలా జీవించి చనిపోతాం. నేను ఎందుకు దుఃఖపడుతున్నానో నాకే తెలియదు, నేను ఎందుకు బాధపడుతున్నానో నాకే తెలియదు. తెలియదు అంటే దీనికి కారణాలన్నీ ఎదుట నాకు ఏమీ లభించకపోవటం, ప్రపంచంలో నేను కావాలన్నవన్నీ పొందలేకపోవటం, నేను పొందడానికి ఎవరో అడ్డుపడిపోవటం, లేదా ఎవరో నన్ను బాధలకు గురి చేయటం, లేదా ప్రపంచంలో అందరూ అన్నీ నాకు అనుకూలముగా లేకపోవటం అని ఎదుట వారి మీద నిందలు వేసుకుంటూ బతికేస్తున్నాం. మంచో చెడో చేస్తున్నాం. మంచి చేస్తే పర్వాలేదు, మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి అది ఆనందంగా, హాయిగా, శాంతిగా గడిచిపోతుంది. చెడు చేసినప్పుడు తిరిగి చెడు ఫలితాలు వస్తాయి, కానీ తిరిగి చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఎవరు చెప్పట్లేదు, తెలియదు. అదే ఆధ్యాత్మికత. అది చెబుతుంది. అలాంటి చెడు ఫలితాలు వస్తాయి అనేది అద్భుతం కాదు. ఇప్పుడు ఎవరినైనా తిట్టినప్పుడు, మనం ఎవరినైనా తిట్టాం,
తిరిగాళ్ళు మనం తిడతారు కానీ మన పొగిడి మనకు నమస్కారాలు పెట్టి మనకి దండాలు పెట్టి మన గౌరవంగా చూస్తారా? అది సింపుల్, అదే ఆధ్యాత్మికం అంటే. అంతకుమించి అందులో విషయం ఏం లేదు, ఇంకా అసలు అంతకుమించి సబ్జెక్టే లేదు అందులో. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఒక ఉన్న సత్యాన్ని చెబుతుంది అంతే, అక్కడ ఉన్న సత్యాన్నే చెబుతుంది. నువ్వు అందరితో మంచిగున్నావు అనుకో, నీతో కూడా అందరూ మంచిగుంటారు. నువ్వు అందరితో చెడ్డగున్నావు అనుకో, నీతో కూడా అందరూ చెడ్డగుంటారు. నువ్వు ఎప్పుడు మంచిగుంటే అప్పుడు మంచిగుంటారు, నువ్వు ఎప్పుడు చెడ్డగుంటే అప్పుడు చెడ్డగుంటారు. అది ఏ విషయంలో అయినా అంతే. నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది అనేది. మనిషి తన సుఖం కోసం చెడు చేసుకుంటా, నేను సుఖాన్ని పొందుతాను, మోసం చేసి తీసుకున్నా, చెడు చేసినా, కొట్టినా, తిట్టినా, బలంతో లాక్కున్నా, నేను సుఖాన్ని పొందడం కోసం లాక్కుంటున్నాను అనుకుంటున్నాడు. ఓకే, అది అప్పటికి తాత్కాలిక సుఖం, నీకు కుదిరింది కాబట్టి. నీకు ఇప్పుడు దొంగతనం చేయడానికి కుదిరింది కాబట్టి తాత్కాలిక సుఖం పొందేసావు. దొంగతనం చేసావు, అవి తినేసావు, తాగేసావు, ఆనందించేసావు. ఇప్పుడు నాకు ఇంకేముంది, కర్మ ఎక్కడ లేదనుకుంటున్నావు. కానీ తర్వాత నిన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని నువ్వు ఊహించట్లా. నీ దొంగతనాన్ని ఛేదించి పోలీసులు పట్టుకున్నారు, లేదా చుట్టుపక్కల వాళ్ళకి. తర్వాత దొరికావు. నువ్వు దొరికినప్పుడు శిక్ష వచ్చింది. శిక్ష వచ్చినప్పుడు బాధపడుతున్నావు, అది నువ్వు చేసుకున్న దాని వల్లనే వచ్చింది. అందుకని చెడులు చేయొద్దు అన్నారు, తర్వాత అయినా వస్తుందని. ప్రస్తుతానికి నీకు తాత్కాలికంగా ఆనందం కలగచ్చు, కానీ తర్వాత అయినా నీకు ఆ చెడు ఫలితాన్ని అనుభవించవలసినటువంటి కర్మ వస్తుంది. కర్మ అంటే నువ్వు చేసిన పని ఫలితం. అయితే ముందు తాత్కాలిక సుఖంతో వెళ్ళిపోయేవాళ్ళు ఎవరో ఇది ఆలోచించట్లేదు. ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు, హాయిగా ఉంది, సరదాగా ఉంది, తాగుతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం అవ్వట్లేదు. ఏమైంది? ఇదిగో నేను తాగాను, ఏం అవ్వలేదు అంటున్నాడు. ఇది ప్రస్తుతం ఏమి అవ్వట్లేదు, అందుకే తాగుతున్నారు అందరూ. ఇప్పుడు సిగరెట్ అంటించగానే మనిషికి క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి, సిగరెట్ అంటించగానే మనిషికి విపరీతమైనటువంటి అనారోగ్యాలు బయటపడి కనపడిపోతున్నాయి అనుకోండి, అంటే నొప్పు పట్టుకుంటే కాలినట్టుగా. అసలు సిగరెట్ జోలికి వెళ్ళరు ఎవరు. ఏ వ్యసనమైనంతే, తాగుడు, వ్యభిచారం, పేకాట, జోదం, ఏదైనా ఎటువంటి చెడు వ్యసనమైనా వెంటనే అప్పుడే అది నొప్పు కాలినట్టుగా చూపిస్తుంటే అసలు దాని జోలికి వెళ్ళరుగా, నొప్పును పట్టుకోంగా మనం. కానీ అది అప్పుడు జరగట్లేదు. కాలగమనంలో నువ్వు సిగరెట్లు కాల్చగా, మందు తాగగా, మాదక ద్రవ్యములు పీల్చగా వాటికి అలవాటు పడిపోగా, వ్యసనములకు అలవాటు పడిపోయి కాలగమనంలో దీర్ఘకాలంలో వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. పోనీ వ్యసనముల వల్లనే వస్తున్నాయా అంటే కాదు. వ్యసనము అన్నదానికి అర్థం తెలుసుకోవాలి. మళ్ళీ ఈ అర్థాలన్నీ కొంచెం విడమర్చి చెప్పేటువంటి దాన్ని ఆధ్యాత్మికం అంటే ఏంటి? సత్యము. నీకు తెలిసింది కొంతే, తాగాను కాబట్టి లివర్ చెడిపోయింది అనేది కొంతవరకే. కానీ తాగకుండా కూడా అనారోగ్యాలు వస్తాయి. నువ్వు మంచిగా అసలు నీకు ఏ వ్యసనములు లేవు. ఏ వ్యసనములు ఏంటి? చుట్టా, బీడి, సిగరెట్టు, తాగుడు, మందు ఇటువంటివి లేవు, తప్పులు చేయవు. కానీ నిరంతరము నువ్వు ఆశతో, అత్యాశతో, దురాశతో అవన్నీ లోపల ఉండే, పైకి మంచిగానే కనబడతావు. లోపల నాకు అన్ని కావాలని కోరుకుంటావు. తప్పే ఉంది, కోరుకోవచ్చు. పైకి మంచిగానే కనబడతావు అంటే నటనేం కాదు, పైకి అందరం బాగానే ఉంటాంగా. కానీ అయ్యో వాళ్ళు ఒక అన్ని ఉన్నాయి, నాకు లేవు, వాళ్ళు అన్ని పొందారు, నేను పొందలేదు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, నేను లేను, నాకు వచ్చిన సుఖం సరిపోవటం లేదని నిరంతర విచారంతో బతుకుతావు. ఇది కూడా వ్యసనమే. తృప్తి లేకపోవడం వ్యసనమే. ఎందుకనంటే నిరంతరము విచారము వలన, నిరంతరము బాధగా, విచారంగా, నిరాశగా, నిస్పృహగా, ఉత్సాహం లేకుండా, ఏదో తిన్నానులే, ఏదో తాగానులే అని ఎప్పటికీ ఒక సంతృప్తి లేకుండా బ్రతకటం వలన కూడా విపరీతమైన అనారోగ్యాలు వస్తాయి. అవి లోపలే శరీరం శిథిలమైపోతుంది భావాలతో. అదే ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్. ఇవన్నీ ఎవరు కల్పించకుండా నువ్వే. సరిపోలేదన్న భావన, సరిపోవడం లేదన్న భావన, సరిపోదేమో అన్న ఆందోళన, సరిపెట్టుకోలేనేమో, నా వల్ల కాదేమో, భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయం. ఇక ఎప్పటికీ అన్ని విషయాలలో వీటి నుంచి మళ్ళీ ఇతరులతో ఘర్షణలో. ఇవన్నీ నీకు అసలు చెడు అలవాట్లు, నువ్వు సిగరెట్ తాగో, మందు తాగో, వ్యభిచారం చేయో, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కానీ నిరంతరం నీ లోపల నువ్వు ఇలా భయపడుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, ఆందోళన పడుతూ ఉంటావు. అంతా లోపలే ఉంటుంది.
బయటికి చక్కగా కనపడతావు, అందరికి మంచి బట్టలు వేసుకొని చక్కగా స్నానం చేసి చక్కగా నీట్గా ఉండి చక్కగా క్రాఫ్ట్లు పెట్టుకొని చక్కగా అన్ని, లోపల నువ్వు ఇంత ఆందోళన పడుతున్నావు అని ఎవరికి తెలియదు. ఎప్పుడో ఒకరోజు హఠాత్తుగా బీపీ వచ్చిందంటారు, షుగర్ వచ్చిందంటారు, గుండెపోటు వచ్చిందంటారు, కిడ్నీలు చెడిపోయినాయి అంటారు. అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటావు. ఎందుకని? నిరంతర అసంతృప్త జీవితము. ఇది కూడా వ్యసనమే. ఇది వ్యసనమైన ఆధ్యాత్మికత చెప్పుద్ది, ఇది సత్యం. కానీ ఇది వ్యసనమైన నీకు భౌతికంలో తెలియదు. వ్యసనాలు అంటే సిగరెట్లు అనుకుంటావు, మందు అనుకుంటావు, తాగుడు అనుకుంటావు, చెడు అలవాట్లన్నీ బయట కనపడుతున్నాయి అనుకుంటావు, ఆ మాదక ద్రవ్యాలు నాకు అలవాట్లేదు అనుకుంటావు. కానీ కొంతమంది నిరంతరం ఇతరులను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. మేము గొప్పవాళ్ళం, వాళ్ళు తక్కువ వాళ్ళు, ఏదో ఒకటి ఇతరుల్లో బొక్కలు ఎత్తుకుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద వ్యసనం. అది వ్యసనం అని ఎవరు చెబుతారు నీకు? లేదండి వాళ్ళు తప్పులు ఉన్నాయి వాళ్ళలో, అందుకే చెప్పాము. అసలు వాళ్ళలో తప్పులుంటే నీకెందుకు అంటుంది ఆధ్యాత్మికత. నీ బతుకు నీది ఎలాంటిదో, ప్రపంచంలో ఎవరు బతుకాళ్ళు అలాంటిది. వాళ్ళలో తప్పులు ఊరంతా చెప్పమని ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు? అసలు నీ పని నువ్వు చేసుకోక. నీ బతుకు నువ్వు బతకడానికి వచ్చావా? ఇతరుల తప్పులన్నీ ప్రపంచం అంతా చెబుతూ తిరగటానికి వచ్చావా? లేదా ఇతరుల గొప్పలన్నీ ప్రపంచం అంతా చూడటానికి వచ్చావా? చాలా మంది తమకు నచ్చిన విషయాలనే మొత్తం అందరికీ అంటిస్తూ ఉంటారు. అది ఏ విషయమైనా సరే తమకు నచ్చని విషయాలను కూడా తీసుకెళ్లి మొత్తం అందరికీ అంటిస్తూ ఉంటారు. అంటే బయట తిరుగుతూ ఉంటారు. ఇది కూడా వ్యసనమే, విషయాసక్తి అంటారు దీన్ని. ఉండాలి తగుమాత్రంగా మనం బ్రతకడానికి ఎంత అవసరమో అంత తెలుసుకొని తృప్తి పడిపోవాలి. ఒక విషయం నాకు నచ్చిందంటే దాన్ని ఊరంతా ప్రచారం చేయటం, ఒకటి నాకు నచ్చలేదంటే మళ్ళీ ఊరంతా ప్రచారం చేయటం, ఇవన్నీ వ్యసనములు. అలాగే కోపం, మితిమీరిన కోపం ఒక వ్యసనం. తగుమాత్రంగా కోపం ఎవరికైనా వస్తుంది, అదొక స్పందన కోపం అనేది. కానీ అసలు కోపిష్ఠులు అనే పేరుతో బతుకుతారు. వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, అసలు వాళ్ళు చెప్పింది నేను కొట్టాలి, అది కూడా వ్యసనమే. ఇలా మన జీవన శైలిలో మన అలవాట్లు కూడా మితిమీరిపోయినవన్నీ వ్యసనాలే. నేనేదో ఒక టీ తాగుతాను, ఒక కాఫీ తాగుతాను, పర్వాలేదు, బ్రతకడానికి తింటాం కాబట్టి అందులో ఏదో ఒక అలవాటుగా పెట్టుకున్నాం. కాదు నేను ఇప్పుడు టీ తాగకపోతే ఉండలేను, పిచ్చెక్కిపోతుంది నాకు. టీ తాగకపోతే ఇప్పుడు మోషన్ రాదు, కాఫీ తాగకపోతే ఇప్పుడు మోషన్ రాదు. ఉదయం నుంచి అలా కాఫీలు తాగుతూ 2-3 సార్లు టీలు తాగుతూ మోషన్కి ట్రై చేస్తాను. అసలు మోషన్కి కాఫీకి సంబంధం ఏంటి? మోషన్కి టీకి సంబంధం ఏంటి? మోషన్కి సిగరెట్కి సంబంధం ఏంటి? ఇంకొంతమంది ఇప్పుడు నీళ్లు తాగి ట్రై చేయండి అని మోషన్కి వెళ్ళడానికి నీళ్లు అలవాటు చేస్తున్నారు. అది కూడా వ్యసనమే. నీళ్లు తాగడం తప్పు కాదు, నీళ్లు తాగితే మోషన్ వచ్చేలా శరీరానికి అలవాటు చేసుకుంటున్నారు, తప్పది. ఎందుకంటే శరీరంలో ఆల్రెడీ ఒక ఫంక్షనింగ్ ఉంది. మలమూత్ర విసర్జనలు శరీరం దానంతటే చేసుకుంటుంది. దానికి కావలసినవి నువ్వు సరైన సమయంలో సరైన విధంగా అందిస్తే చాలు. ఇలా వ్యసనముల గురించి నీకు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరుగా. ఇలా ఇది సత్యమా కాదా అంటే సత్యం ఎలా వైడ్గా పెరిగిపోతే వెళ్తుందో చూడండి. వైడ్గా పెరిగిపోతే వెళ్ళిపోతుంది వ్యసనం, మన అలవాట్లోకి వచ్చేసింది. వ్యసనం అంటే బయట ఎక్కడో సిగరెట్లో, తాగుడులో, చుట్టా బీడీల్లో, వ్యభిచారాల్లో, పేకాట్లలో అక్కడ ఉంది వ్యసనం అనుకుంటే అది మన అలవాట్లోకి వచ్చేసింది. మన కోపం కూడా వ్యసనం అయిపోయింది, మన దుఃఖం కూడా వ్యసనం అయిపోయింది, మన బాధ కూడా వ్యసనం. కొంతమంది అలా ఎప్పుడు బాధపడతానే ఉంటారు. వాళ్ళ నోట్లోంచి బాధాకరమైన మాటలు, అసంతృప్తి మాటలు తప్ప సంతృప్తికరమైనవి అసలు రావు వాళ్ళ నోట్లోంచి. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. వాళ్ళ పక్కన కూర్చుంటే కాసేపు మనం కూడా అలాగే అయిపోతాం. కొంతమంది నిరంతరం జబ్బులు చెబుతూ ఉంటారు, నాకేదో అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఏమీ అవ్వదు అసలు. ఆఖరికి ఏళ్ళు దురద పుడితే కూడా ఏళ్ళు దురద పడుతుంది ఏంటని ఆలోచిస్తారు. శరీరం అన్నాక ఎక్కడో చోట దురద పడుతుంది. శరీరం అన్నాక ఎంత పెద్ద శరీరం, నిత్యం శరీర అవయవాలన్నీ పనిచేసుకుంటూ ఉంటాయి. పెద్ద మెషిన్ ఇది. ఎన్నో అవయవాలు, పార్ట్లన్నీ కలిసి పనిచేస్తూ ఉండాలి. రక్త ప్రసరణ శరీరం మొత్తం జరుగుతూనే ఉండాలి. మొత్తం నర్వస్ సిస్టమ్ పనిచేస్తూనే ఉండాలి. ప్రతి అణువు, ప్రతి కణము నిరంతరం పనిచేస్తుంటేనే మనం జీవిస్తున్నాం. దానికి అప్పుడప్పుడు ఎక్కడో చిన్న నొప్పి వచ్చినట్టు ఉంటుంది, ఏదో చిన్న ఇబ్బంది వచ్చినట్టు ఉంటుంది. ఆ కదలికల్లో చిన్న చిన్నవి వస్తాయి. అవి పట్టుకొని నాకేదో అయిపోయింది అనుకొని విపరీతమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అది కూడా వ్యసనమే. ఓవర్ థింకింగ్ అంటారు. ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. అక్కడ కొంతమంది ఎప్పుడు వ్యతిరేకంగానే ఆలోచిస్తారు. అంటే మనకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుద్ది, ఏం జరుగుద్దో,
ఎవరిని నమ్మరు. ఇవన్నీ వ్యసనములే, ఇవన్నీ వ్యసనములే అని చెప్పేది ఎవరో. అది నా స్వభావం అనుకొని జీవించేస్తావు. ఆ నమ్మనోళ్ళు చిచ్చేసిన ఎవరిని నమ్మలేమండి అంటారు. నమ్మపోతే ఎలా బతుకుతావు? ఎవరిని నమ్మకపోతే నీ ఇంట్లో ఎట్ట పడుకుంటావు? నువ్వు పడుకోగానే మీ ఆవిడ చంపేస్తే, లేదా నువ్వు పడుకొని నిద్రపోగానే మీ ఆయన చంపేస్తే, మీ పిల్లలు చంపేస్తే, లేదా పిల్లల్ని నువ్వు చంపేస్తే, మీ కుటుంబ సభ్యులే నిన్ను చంపేస్తే, నమ్మకం అనేది మనిషిని బ్రతికించేటువంటి విషయం కదా అది. నేను ఎవరిని నమ్మనన్నోడికి ఇలాగే ఉంటుంది. అప్పుడు ఎవరు లేకుండా ఒక్కడో గదిలో తలుపులు అన్నీ బిగించుకు పడుకోవాలి. అలాగే రోడ్డు మీదకి వెళ్తే ఏమో ఏ వాహనం వచ్చి గుద్దేస్తే, వర్షం వస్తుంటే ఏ పిడుగులో పడిపోతే నా ఇంటి మీద పెడితే, అంటే ఇక నీ జీవితం మొత్తం ఆదుర్ద, ఆందోళన. ఎప్పుడు ఏదో ఒకటి జరిగితే 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 అని ఆలోచించుకుంటూ ఉంటావు, జరుగుతుందేమో అని ఆలోచించుకుంటూ ఉంటావు. ఇది కూడా వ్యసనమే. అతి ఆలోచన, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, అతి ఆలోచనలన్నీ వ్యసనములే. మరి ఇవన్నీ చెప్పకపోతే, మనిషికి తెలియజేయకపోతే, ఏ మనిషికి ఆ మనిషి తన ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ పోయి దుఃఖముల పాలవుతున్నాడు, బాధల పాలవుతున్నాడు. తనైతే పర్వాలేదు, ఇతరులను కూడా వాటికి గురి చేస్తున్నాడు. ఇప్పుడు భయపడే మనిషి ఊరుకుంటాడా? తన చుట్టూ అందరినీ భయపెడతా ఉంటాడు. ఇంట్లో కుటుంబ సభ్యులను భయపెడతాడు, బయట బంధుమిత్రులను భయపెడతాడు, అట్లా అందరినీ ఎక్కడెవరు ఉంటే అక్కడ అందరినీ భయపెడతా ఉంటాడు, ఇవన్నీ చెబుతూ ఉంటాడు. అలా అన్ని రకములు వ్యసనములే. అవి నీ ద్వారా బయటికి వ్యక్తీకరించబడుతూ ఉంటాయి, నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నీ వరకు నువ్వు అనుభవిస్తున్నావులే, ప్రపంచంలో ఎవరికేం పోయింది అనుకుంటే పర్వాలేదు. కానీ కాదే, నువ్వు అనుభవించే ప్రతిదీ నీ కుటుంబ సభ్యులతో సహా నీకు పరిచయం ఉన్న అందరికీ వ్యక్తపరుస్తూ ఉంటావు. అదే సత్యమని చెబుతూ ఉంటావు. అది దుఃఖమైతే దుఃఖాన్ని సత్యంగా చెబుతావు, అది సుఖమైతే సుఖాన్ని సత్యంగా చెబుతావు. అందుకని మనిషికి ఇక్కడ సత్యతను తెలియజేయాలి. ఆ సత్యతను మనిషే తెలుసుకోవాలి. నా సత్యతను నేనే తెలుసుకోవాలి. నా పరిమిత భావాలతో పరుగులెత్తేసి నేను ఎలా పెడితే అలా నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, మంచిగానే ఎందుకు జీవించాలి? ఆధ్యాత్మికతను అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, నేను నా భావాలతో, నా కోపాలతో, నా ఈర్ష్యలతో, నా అసూయలతో, నా ద్వేషాలతో, నా కోరికలతో, నా ఆశలతో, నా అత్యాశలతో, నా దురాశలతో, నాలో ఉన్నటువంటి చెడు లక్షణములతో సాగిపోతూ ఇవే కరెక్ట్ అనుకుంటూ నేరాలన్నీ ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి విషయాల మీద, ఎదుటి పరిస్థితుల మీద, లేదా ఈ నేరాలన్నీ తీసుకెళ్లి గ్రహాల మీద, గోళాల మీద, నక్షత్రాల మీద, జాతకాల మీద, వాస్తుల మీద, తాళ్ళ మీద, తాయెత్తుల మీద పడేస్తున్నాం అనుకోండి. ఎవరో నా జాతి ఇవన్నీ చేయిస్తున్నారని చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మికత తెలియని వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. వీళ్ళకి ఆధ్యాత్మికత తెలియదు. ఆధ్యాత్మికత అంటే నా సంపూర్ణత, అన్నీ నేను చేసేవి అన్నీ, నా ద్వారా నాకు వచ్చిన ఫలితాలేవి కాదు. ఎవరి ద్వారానో నాకు వస్తున్న ఫలితాలు ఈ గ్రహాల పరిస్థితులు బాగోపోవటం వలన. అందుకని గ్రహశాంతులు చేసుకుంటే ఇక్కడ నా పరిస్థితులు మారిపోతాయి, వాస్తులు సరి చేసుకుంటే ఇక్కడ నా పరిస్థితులు మారిపోతాయి. నా దోషాలు కాదు అసలు, నా ఈర్ష్యలు, అసూయలు, నా ఆశలు, అత్యాశలు, నేను చేసిన చెడులు కాదు. అదంతా వాస్తుల ఫలితాలు. వాస్తు సరిగ్గా లేదు నేను నివసించే ఇల్లు, కాబట్టి వాస్తులు సరి చేసుకోవాలి. నాలో అసలు ఏ దోషము లేదు. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు అవన్నీ పెట్టుకోవాలి. అవన్నీ లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది నాకు. అలాగే నా పేరుల్లో అక్షరాలు మార్చుకోవాలి. ఇలాంటి లక్షలు వచ్చినాయి, ఒకటి కాదు, రెండు కాదు. ఇవి కూడా వ్యసనములే. నీ మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు దేని మీద ఆధారపడిన వ్యసనమే. ఈ వ్యసనం ఏంటి అంటే, నువ్వు దేవుడి మీద ఆధారపడిన వ్యసనమే, గురువు మీద ఆధారపడిన వ్యసనమే, మతం మీద ఆధారపడిన వ్యసనమే. ఎలా ఆధారపడితే వ్యసనం అంటే, ఒక గురువు, ఒక మతము, ఒక దేవుడు, ఒక దేవత, ఒక జ్ఞాన గ్రంథం. అది ఎక్కడైనా సరే మనిషికి ఆధ్యాత్మికతను చెప్పడానికి వచ్చింది, అంటే సత్యాన్ని చెప్పడానికి వచ్చింది. ఏమని? నువ్వు మంచిగా బతకాలి, నువ్వు మంచిగా ఆలోచించాలి, నువ్వు సంతృప్తిగా ఉండాలి, నీ యొక్క సంపూర్ణతని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు శరీరం మాత్రమే కాదు. ఇప్పుడు శరీరం ఉండగానే ఆ శరీరాన్ని నిలిపి ఉంచిన ప్రాణశక్తి ఒకటి నీలో ఉంది. మనిషి చనిపోయినప్పుడు ఆ ప్రాణమే పోయిందంటున్నాం. కాబట్టి ప్రాణశక్తి ఉండగా నువ్వు శరీరం అన్న భావన నిజమే, దాంతో జీవిస్తూ ప్రాణశక్తి ఉండగానే నువ్వు జీవిస్తున్నప్పుడే నీ ప్రాణశక్తిని కూడా తెలుసుకో, నువ్వు ప్రాణశక్తివి కూడా అనేటువంటి విషయాలని ఈ ఆధ్యాత్మికత చెబుతుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ సత్యమా కదా?
అన్ని సత్యమే. మరి ఈ సత్యాన్ని నీకు ఎవరు చెబుతారు? అందుకని దానికి ఆధ్యాత్మికత అని పేరు పెట్టారు. భౌతికంగా మామూలు సహజంగా నా ఇష్టం ఎలా పడితే అలా జీవిస్తాను, ఎలా పడితే అలా ఉంటాను అన్నది అదే భౌతిక జీవితం. దానికి పేరు పెట్టారు భౌతిక జీవితం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించే జీవితం, నువ్వు నమ్మిందే సత్యం అనుకుని సాగే జీవితం, నీ ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా జీవించే జీవితం, ఇదంతా భౌతిక జీవితం. అందులో నీ ఆలోచనలు నీకు తెలిసినంతే సత్యం అనుకుంటూ వెళ్తుంటావు నువ్వు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే నీకు తెలిసినటువంటి విషయాలే కాక నీ జీవితంలోనే నీకు అంటే నువ్వు ఆలోచించని, నువ్వు తెలుసుకోని అంశాలు. ఇప్పుడు చెబితే నీకు అవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది, అవును అవన్నీ నాలోనే ఉన్నాయి అనిపిస్తుంది, నేనే చేస్తున్నాను అనిపిస్తుంది, నా వల్లనే జరిగింది అనిపిస్తుంది. అలాంటి ఆలోచన ధోరణి నీలో రేకెత్తించాలి. ఏంటిది ఆలోచన ధోరణి? ఆధ్యాత్మిక ఆలోచన ధోరణి. నేను చేసిన తప్పులకి నాకు వచ్చే శిక్షలు గ్రహాల వలనో, జాతకాల వలనో, జ్యోతిష్యాల వలనో, వాస్తుల వలనో, ఇతరులు ఎవరో దేని వలనో, తాళ్ళు లేకో, తాయెత్తులు లేకో, రంగురాళ్ళు లేకో, ఉంగరాళ్ళు లేకో, వాటి వలన రావట్లేదు. ఆ విషయం నీకు తెలియాలంటే నేను చేసిన పనుల ఫలితాలు నేను అనుభవిస్తాను అనే కర్మ సిద్ధాంతం నీకు తెలియాలి. ఆ సత్యం ఇక్కడ నడుస్తుంది. తెలుసుకోవటానికి అదేమే లేనిది కాదుగా, ఉన్నదే కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. నువ్వు నీ భావనలో సహజ మనిషిగా ఏమైనా ఉంటుంది, ఎప్పుడు నేను సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి, మేమంతా హాయిగా బతకాలి, నాకు అన్ని సమకూరాలి. ఆ ప్రయత్నంలోనే వెళ్ళిపోతున్నారు. లంచాలు తీసుకుంటున్నారు, అధర్మాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలలో పట్టుబడిపోయి ఉద్యోగాలు పోయి జైళ్ళల్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కోర్టు కేసుల్లో తిరుగుతున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, లక్షల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? లంచాలు తీసుకోవటం వల్ల మాకు ఇదంతా జరిగింది అనుకోవట్లా. మా జాతకం బాగోలేదు, గ్రహశాంతులు చేయించుకున్నాం, లేదా ఏ మహాత్ములు మహర్షుల దగ్గరికి వెళ్ళి యజ్ఞయాగాదులు చేయించుకుందాం, లేదా వాళ్ళ మతానుసారం ఇంకేముంటాయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, గురువుల చుట్టూ తిరుగుతున్నారు, మహాత్ముల చుట్టూ తిరుగుతున్నారు, మతాల చుట్టూ తిరుగుతున్నారు, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్నారు, దేవుళ్ళు దేవతల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ చెప్పే కర్మకాండలన్నీ పాటిస్తామంటున్నారు. జాతకాలు, జ్యోతిష్యాలు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇలా అన్ని తిరుగుతున్నారు. పేర్లు అక్షరాలు మార్చుకుంటున్నారు. అంతే తప్ప నేను లంచాలు తీసుకోవటం అని పని చేయకుండా ఉండుంటే నాకు అసలు ఇంత జరిగేదే కాదు, నా ఉద్యోగం పోయేదే కాదు, నేను ఆ తప్పు చేశాను, నేను అక్కడ నిజాయితీగా లేను, ధర్మంగా లేను, అందుకే దొరికాను అని అనుకోవట్లా. కానీ సత్యం ఏంటంటే అదే సత్యం, నువ్వు తప్పు చేయటం వలన. ఎప్పుడు సత్యం ఒకటే, నువ్వు చేసిన తప్పుల ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. అది మాట అయినా చేష్ట అయినా అవే ఫలితాలు వస్తాయి. నిరంతరం ఇంట్లో ఉన్నారు ఇప్పుడు భార్యాభర్తలు. సహజంగా ఇంట్లో ఎవరుంటారు? భార్యాభర్తలు, పిల్లల కాళ్ళు తల్లిదండ్రులు అనుకోండి. ఊరుకునే నిరంతరం ఒక భార్యలో తప్పులు ఎతికేటువంటి భర్త ఆ భార్య నుంచి సంపూర్ణమైనటువంటి సుఖాన్ని, శాంతిని పొందలేడు. నిరంతరం భర్తలో తప్పులు ఎతికేటువంటి భార్య, వాదోపవాదాలు చేసుకునేటువంటి భార్యాభర్తలు, లేదా పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరు ఒకరి నుంచి ఒకరు సుఖ సంతోషాలు పొందలేరు. ఊరిని కలిసి అలా బతుకుతూ ఉంటారు. అది పరిశీలించుకుంటే అర్థమైపోద్దని చెబుతుంది ఆధ్యాత్మికత. కాదు, నా భార్య మంచిది కాదండి అని ఊరంతా చెబుతాడు వెళ్ళి, మా నాన్న మంచోడు కాదండి అని ఊరంతా చెబుతాడు, మా అమ్మ మంచిది కాదండి అని ఊరంతా చెబుతాడు, నా పిల్లలు మంచోళ్ళు కాదండి అని వీళ్ళు ఊరంతా చెబుతారు. అలా ఎదుట వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ ఇప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న కుటుంబాలు చూడండి, మీ కుటుంబం చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి. అందుకే అసలు ఈ ఆధ్యాత్మికత. అందరూ చూడండి, సొంత కుటుంబ సభ్యుల గురించి నేరారోపణ చెబుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. ఇప్పుడు నా భార్య ఉంది, నేను మా భార్య గురించి రోడ్లు మెచ్చవటం ఏంటి? అసలు మేము కదా కలిసి బతికేది, కాపురం చేసుకునేది. అంత అన్యోన్యత ఇంకెక్కడ లేదుగా అసలు ప్రపంచంలో, ఏ బంధంతోనూ లేదుగా. మనుషులన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఘర్షణలు కాదు, గయ్యాళ్ళు కాదు. ఓ కోపిష్టి మొగుడు కాదు, ఓ గయ్యాళ్ళి భార్య కాదు. మనుషులన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా మన కోసం మన బతికించడానికి నీకు సేవలు చేస్తాను అని ఏ భార్య రాదు, నీకు దాసోహం అని ఏ భార్య రాదు, జీవితకాలం మొత్తం నీకు బానిసగా పడి ఉంటానని ఏ భార్య రాదు, ఏ భర్త రాడు, ఏ పిల్లలు చెప్పరు, ఏ సంబంధ బాంధవ్యము చెప్పదు. కాకపోతే ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు కొంచెం భరిస్తూ సర్దుకుంటూ
ఒకరికి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ, నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు అనే భావనలు పెంపొందించుకుంటూ సాగేది కుటుంబ జీవితం. బంధుమిత్రులు కూడా అంతే, మీకు మేమున్నాము, మాకు మీరున్నారని. ఎందుకని? ఎప్పుడప్పుడే ఎవరొకళ్ళకి కష్టం వస్తూ ఉంటుంది, ఎవరొకళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. సుఖాలలో ఆనందాలలో ఎవరెవరికి తోడు లేకపోయినా కష్టాలలో బాధలలో కొంచెం ఒకరికొకళ్ళు తోడు ఉండాలి. అందుకని దీన్ని ఎంతవరకు చెప్పింది ఆధ్యాత్మికత అంటే, ఇక్కడ కుటుంబమే కాదు, బంధుమిత్రులే కాదు, ప్రపంచంలో నీకు ఎక్కడ దీనులు, హీనులు, ఆర్తులు, బాధల్లో ఉన్న వాళ్ళు కనపడినా నువ్వు చేయగలిగిన సహాయం చెయ్యి అని చెప్పింది. ఎందుకని? వాళ్ళంతా మనుషులే, ఏ సహాయం అందకాల ఉన్నారు. కుటుంబ సభ్యులు చేయలేదు, బంధుమిత్రులు చేయలేదు. ఎంతోమంది వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, దంపతులు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. ఎంతోమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అనాథాశ్రమాల్లో ఉన్నారు. ఎంతోమంది భార్యలు, భర్తలు విడివిడిగా జీవిస్తున్నారు, విడాకులు తీసుకొని. ఒక కొడుకుని తల్లి పెట్టుకొని, ఇంకో కూతురుని తండ్రి పెట్టుకొని, బిడ్డలు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటున్నారు. అలా ఎవరో ఒకళ్ళ దగ్గర పెరిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి జీవించినటువంటి సంతోషం లేకుండా, ఆలనా పాలన లేకుండా అభద్రతతో పెరిగినటువంటి ఆ పిల్లలు మానసికంగా ఎదగలేరు సంపూర్ణంగా. మానసిక ధైర్యం ఉండదు, అభద్రతగా ఉంటారు. ఇది మనం చేసుకుంటుంది మన అహంకారాలతో. ఈ అహంకారాలు కాదు, అహంకారాలను తగ్గించుకుంటే మన జీవితాలు బాగుంటాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మన పిల్లల జీవితాలు బాగుంటాయి, మొత్తం మనుషుల జీవితాలు బాగుంటాయి, మన జీవితం కూడా బాగుంటుంది. కొంచెం ఆలోచించు అని చెప్పేది ఆధ్యాత్మికత. అది సత్యం కాదా? అందుకని ఆధ్యాత్మికత ఉన్నదాన్ని చెబుతుంది, సత్యాన్ని చెబుతుంది. ఆధ్యాత్మికత అంటే సత్యము. నీ జీవితంలోనే ఉన్న నువ్వు గ్రహించాలని అనుకొని, నువ్వు తెలుసుకొని, నువ్వు అర్థం చేసుకొని, నీకు సంబంధించినటువంటి నీ కోణమేది, నీకు సంబంధించిన నీ విషయమేది. ఇలా కూడా ఆలోచించవచ్చు. నువ్వు కోపంగానే ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రేమగా ఆలోచించు. ఒక విషయం, ఇప్పుడు జీవితకాలంలో బ్రతుకుతూ వివాహం చేసుకున్నాం, ఏదో వివాహం చేసుకొని చాలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒక మాట ఏదో అన్నారని, లేదా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు పెరిగొచ్చిన వాతావరణం మీద ఉంటుంది. భార్యాభర్తలు ఎక్కడోళ్ళు ఇక్కడ కలుస్తారు వచ్చి. ఒక స్త్రీ ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, వాళ్ళ అలవాట్లన్నీ వేరు. ఒక పురుషుడు ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, వేరే అలవాట్లన్నీ వేరు. వాటి బట్టి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ గుణాలు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బతుకుతారు అంటే సర్దుకోవాలి తప్ప, వీళ్ళిద్దరూ ఒకే చోట ఒకే స్థితుల్లో పెరిగిన వాళ్ళు కదా. అలా పెరిగిన వాళ్ళు కూడా అన్నదమ్ములకు పడదు, ఎందుకంటే అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి మనుషులకి. ఆ సత్యాన్ని చెబుతుంది ఆధ్యాత్మికత. ప్రపంచంలో ప్రతి మనిషి వేరువేరుగానే ఉంటాడు, విరుద్ధంగానే ఉంటాడు. అసలు సృష్టి ఎలా చేసింది? 2 వేలుముద్రలు ప్రపంచంలో ఎవరివి కలవు. ఇప్పుడు 850 కోట్ల మంది భూమి మీద ఉన్నారు అని అనుకుంటే 850 కోట్ల మంది వేలుముద్రలు వేరువేరుగా ఉంటాయి. మనకు తీసుకుంటున్నారుగా, వేలుముద్రలు వేయించుకుంటారు. కంటి రెటీనా పొరలో కూడా ఇప్పుడు స్కానింగ్లు చేస్తున్నారు కళ్ళు, ఎందుకని అవి కూడా కలవంట, అన్ని వేరువేరుగా ఉంటాయి. అలా రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అప్పుడు గుణాలు, స్వభావాలు, ప్రవృత్తులు, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. 2 వేరువేర్లు కలిసి బతకటమే జీవితం. అదే కుటుంబ వ్యవస్థ. మొత్తం ప్రపంచం కూడా అంతే. మొత్తం మానవ జాతి అంతా వేరువేరుగానే ఉంటుంది, కానీ కలిసి బతకాలి. వేరువేరుగా ఉండటం అనేది సృష్టి యొక్క లక్షణము, విభిన్నత దాని లక్షణం. దాన్ని మనం జ్ఞానంతో గమనించుకుంటూ కలిసి బతకడం నేర్చుకోవాలి. అంటే ఒకళ్ళనొకళ్ళు కొంచెం సర్దుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు కొంచెం భరించాలి. ఒకసారి ఒకళ్ళు తగ్గాలి, ఒకసారి ఒకళ్ళు తగ్గాలి. అది అవసరాలను బట్టి చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోమని చెప్తుంది ఆధ్యాత్మికత. ఇలా అర్థం చేసుకోవటం సత్యం కదా. అర్థం చేసుకునే పాజిబిలిటీస్ లేవు అక్కడ. అలా అర్థం చేసుకుని శాంతిగా ఆనందంగా బతికే అవకాశం లేదు అక్కడ. ఉందని చెప్పేది ఆధ్యాత్మికత. అలా దాన్ని నువ్వు వాడట్లేదు, ఉపయోగించట్లేదు. నువ్వన్నీ చెడు గుణాలు ఉపయోగిస్తున్నావు, కోపం ఉపయోగిస్తున్నావు, ఈర్ష్య ఉపయోగిస్తున్నావు, అసూయ ఉపయోగిస్తున్నావు, ద్వేషం ఉపయోగిస్తున్నావు, కామం ఉపయోగిస్తున్నావు. ఇలా నువ్వన్నీ చెడు గుణాలు ఉపయోగిస్తున్నావు, మంచి ఉపయోగించట్లేదు. మంచిని కూడా ఉపయోగించవచ్చు, నువ్వు చెడునే చెడుని ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటే, నా ఇష్టం వచ్చినట్టు జీవించినప్పుడు, నా ఇష్టం, అసలు ఆధ్యాత్మికతను ఎందుకు తెలుసుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నప్పుడు
నా ఇష్టం అంటే ఏంటి? నిరంతరం నాకు అనుకూలం, అందుకని చెడుగానే ఆలోచిస్తాను. నాకు అనుకూలత పోతే కోపం వచ్చేస్తుంది, నాకంటే ఎక్కువ ఉన్నవాళ్ళని చూస్తే ఈర్ష్యాసూయులు వచ్చేస్తాయి, ఇంకా నాకు ఎలా అయినా అవన్నీ కొట్టేసి నేను అనుభవించాలని చెడు లక్షణాలు వచ్చేస్తాయి. ఆ చెడు లక్షణాలకు దొంగతనాలు చేస్తాను, దోపిడీలు చేస్తాను, మోసాలు చేస్తాను, అబద్ధాలు చెబుతాను, అన్యాయాలు చేస్తాను, లంచాలు తీసుకుంటాను, ఏం చేస్తానో తెలీదు, ఎందుకని నా ఇష్టం కదా. కానీ ఆధ్యాత్మికత అలా చెప్పదు, నీ ఇష్టం కాదు, సృష్టి అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంది, ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది. ఒకవేళ నా ఇష్టం వచ్చినట్టు అని నువ్వు బతికితే దానికి మళ్ళీ నువ్వు శిక్షలు అనుభవించాలి, ఎందుకు ఇదంతా నీకు అనవసరం కదా అని ఆ కర్మ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసి చూపిస్తుంది. ఇది ఇలా జరుగుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకొని. ఇందాక మాట్లాడుకున్నాం, కుటుంబ సభ్యుల గురించి అందరూ బయట చెప్పుకుంటూ ఉంటారని. ఏంటి, తమ సొంత వాళ్ళు భార్య గురించి, భర్త గురించి, తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, ఒక కుటుంబంలో బతికేవాళ్ళు ఎంత దారుణమైంది ఒకసారి మీ లోపల ఆలోచించుకోండి. అది కూడా లోపల ఉంచుకోలేకపోతున్నారా? అంత భరించలేకపోతున్నారా? నేనే గొప్పని బయట చెప్పుకోవాలి, నా బాధను ఇప్పుడు బయట కక్కేయాలి, కక్కేసి ఇప్పుడు నా భార్య మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు, నా పిల్లలు మంచోళ్ళు కాదు, నా తల్లిదండ్రులు మంచోళ్ళు కాదని కక్కేసి మళ్ళీ వెళ్ళి అక్కడే బతుకుతున్నావు అంటే ఇప్పుడు ఏంటి, నీ కుటుంబాన్ని నువ్వే అలరపాలు చేసుకుంటున్నావు. ఇదే కర్మ అంటే. ఆగలేక అదేముంది, కొంచెం అర్థం చేసుకో, పెద్ద విషయం ఏముంది, మనుషులు అన్నాక అనేక రకాలుగా ఉంటారు కదా. ఆ అనేక రకాల్లో మనం ఇబ్బంది పెట్టేది కూడా ఉండొచ్చు, కానీ మన పిల్లలే కదా, మనం కలిసి బతుకుతాం కదా, కుటుంబం అంతా కలిసి బతుకుతాం కదా, బంధుమిత్రులం కదా, మనుషులన్నాక ఒకరికొకరు సాయంగా లేకపోతే ఎలా కుదురుతుంది అని కొంచెం ఓర్చుకోవచ్చు కదా, అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఎల్లు రోడ్డు మీద ఎందుకు వేసుకుంటున్నావు? అలా వేసుకోవడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? నువ్వే కదా నష్టపోతావు. మళ్ళీ అదే కొడుకుతో బతుకుతావు, అదే భార్యతో బతుకుతావు, అదే భర్తతో బతుకుతావు, అదే కూతురుతో బతుకుతావు, అదే తల్లిదండ్రులు నీకు ఉన్నోళ్ళు ఈ జన్మ కాళ్లే. వాళ్ళని చులకన చేసి నిన్ను చులకన చేసుకోవటం వలన మీరు చులకన అయిపోయారు, పలసన అయిపోయారు, మీరు చెడ్డవాళ్ళు అయిపోయారు. మీకు అది నష్టమే కదా ఇక్కడ జీవించటం. అప్పుడు మీతో చుట్టూ ఉండేవాళ్ళు సరిగ్గా ఉండరు కదా, మీకు శాంతి ఉండదు కదా. ఆ ఆపుకోలేని తనం కాదది, అది వ్యసనము. నా సొంత కుటుంబ సభ్యుల పట్ల నేను బయట చెప్పటము వ్యసనము. ఏంటా వ్యసనము? నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని అనిపించుకోవాలనేటువంటి గుర్తింపు కాంక్ష, కీర్తికాంక్ష అంటారు దాన్ని. కీర్తికాంక్ష అంటే పెద్ద హైయెస్ట్దే కాదు, ఎంత చిన్నవాళ్ళైనా ఎంత మామూలు వాళ్ళైనా నేను మంచి అని అనిపించుకోవడానికి తన వాళ్ళనే, అవసరమైతే తన వాళ్ళ మీద నిందలేసి తన వాళ్ళతో తను పడుతున్న ఇబ్బందులను బయటికి చెప్పి తన వాళ్ళని బ్లేమ్ చేసి బతికే వాళ్ళందరూ మళ్ళీ వ్యసనమే. ఎందుకని నీలోనూ కొన్ని అవలక్షణాలు ఉంటాయి, నాలోనూ కొన్ని అవలక్షణాలు ఉంటాయి. అవి అవలక్షణాలు కాదు, అవి అభిప్రాయ భేదాలు. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నాకు అలా ఏర్పడిన నా గుణాలు, నా స్వభావం, నా మనసు, నా మాట, నా పద్ధతి, నా తిండి, నా బట్ట, నేను అలా పుట్టి పెరిగాను. మన ఇద్దరం 25 సంవత్సరాల తర్వాత భార్యాభర్తలుగా కలిసాం. అలా ఎవరైనా కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, తండ్రి పిల్లలు కావచ్చు. ఎందుకంటే బయట సమాజం వీళ్ళకి తండ్రికి పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఒక 30 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. 30 ఏళ్లలో ప్రపంచం ఎన్నో మార్పులకు లోనైపోద్ది, మామూలు మార్పులు కాదు. అప్పుడు తల్లిదండ్రులు తమకు తెలిసిన విషయాలు సత్యాలని ఇప్పుడు పిల్లల మీద దండయాత్రలు చేస్తుంటారు. పిల్లలేమో ఇప్పుడు తెలుసుకున్న విషయాలు సత్యాలు అనుకుంటూ ఉంటారు, అవి ప్రపంచంలో చుట్టూ కనపడుతుంటాయి. అది అర్థం చేసుకోవాల్సిన విషయం తప్ప ఘర్షణ పడాల్సిన విషయం కాదు. అసలు నా పిల్లలతో నేను ఘర్షణ పడటం ఏంటి అనేటువంటి వివేకము లేని తల్లిదండ్రులు వ్యసనపరులే కదా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో ఘర్షణ పడితే పడవచ్చు, ఎందుకంటే వయోభేదంలో వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, వయసు పెరగలేదు కాబట్టి, మెచ్యూరిటీ రాలేదు కాబట్టి, మాకు కావలసినవన్నీ తల్లిదండ్రులే సమకూర్చాలి కాబట్టి, ఆ తల్లిదండ్రులు మాకు అన్ని సరిగా సమకూర్చటం లేదు కాబట్టి, తెలియనటువంటి చిన్నతనంలో మెచ్యూరిటీ లేనటువంటి మెదడులో వాళ్ళు ఘర్షణ పడవచ్చు. ఎందుకని నిజంగా సమకూరుస్తుంది మనమే కాబట్టి. కానీ మెచ్యూరిటీ వాళ్ళకంటే 30 ఏళ్ళు పైన ఈ ప్రపంచంలో బతికామే, ఈ ప్రపంచ పరిస్థితులు తెలిసే, మనుషులు తెలిసే, అన్నీ తెలిసే మనకి. అటువంటి మనం మళ్ళీ పిల్లలతో దాడి చేసి, పిల్లల మీద పెత్తనాలు చేసి, పిల్లల్ని కొట్టి తిట్టి, పిల్లల మీద అనేక అజమాయిషీలు చేసి విరోధాలు తెచ్చుకోవటం ఏంటి మనం అర్థం చేసుకోవాలిగా. అలానే అర్థం చేసుకోవాలని పిల్లల్ని నేను కోపగించుకోవద్దు అంటే, చెడు చేస్తే అది కోపంగానే చెప్పాలి, కానీ అది ప్రేమతో కూడిన కోపం, ద్వేషం కాదు. అక్కడ పిల్లల మీద ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపతాపాలు రావటం అంతా వ్యసనమే.
అటువంటి తల్లిదండ్రులను మించిన దుర్మార్గులు అసలు ఈ ప్రపంచంలోనే లేరు. రాక్షసుల కంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు. పైకి అలా కనపడకపోవచ్చు, ఎందుకని అందరూ మనుషుల్లోనే కనపడతారు, కానీ హృదయం రాక్షస హృదయం. నువ్వు కన్నా నీ పిల్లల మీద అసలు ఎలా వస్తుంది అంటే నువ్వు ఎంత స్వార్థపరుడివి, నువ్వు ఎంత స్వార్థపరురాలు చూడు. అయితే అది ప్రేమతో కూడి వాళ్ళని సరిదిద్దటానికి నువ్వు మాట్లాడిన కోపతాప మాటలైతే అందులో తప్పు లేదు. నువ్వు కోపంగా నువ్వు కేకలేయచ్చు, కానీ నీగా బాధ కలగచ్చు, అయ్యో బిడ్డని అలా అన్నానేంటని. లేదా తాత్కాలికంగా నువ్వు మనిషివే కాబట్టి పొరపాటు పడి కూడా కేకలేయచ్చు, కానీ పశ్చాత్తాపం తర్వాత నీకు కలుగుతుంటే నువ్వు మంచి తండ్రివే, మంచి తల్లివే. కాదు అని కసిగా కక్షగా నా వాళ్ళు నా మాట వినాలి, నా మాట ఎందుకనరో, నేను చెప్పినట్టే బతకాలి అని వాళ్ళ మీద పెత్తనాలు చేసి వాళ్ళు ఎంత అయినా ఎంత పెద్ద అయినా ఎంత వాళ్ళ కుటుంబాలు వచ్చినా వాళ్ళ స్వేచ్ఛను హరించేలా వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతుంటే చూడలేనటువంటి తల్లిదండ్రులు మా కిందే ఉండాలి, హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్న పిల్లలను చూసి భరించలేక మా పెత్తనం సాగట్లేదని, మా మాట వింటలేదని, అలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు రాక్షసుల కంటే డేంజర్. అంటే రాక్షసుల కంటే ప్రమాదకారులు, ఇంకే పదం వాడాలో తెలియట్లేదు. అలాంటి మనస్తత్వం మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్నా పెద్ద అయినాకున్నా మీరు తల్లిదండ్రులు కాదు, రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు. అంటే అంతకంటే ఘోరమైన పదం ఏం తెలియట్లేదు నాకు. ఎందుకని అసలు ఈ ప్రపంచంలోకి ఒక ఉనికిగా మనుషులను తీసుకొచ్చింది తల్లిదండ్రులు. ఇవన్నీ ఎవరు చెబుతారు? ఆధ్యాత్మిక చెప్పుద్ది, అది సత్యం కాదా? నువ్వు నీ పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి కోపగించు, తప్పులేదు, కానీ నీకు తర్వాత నువ్వు అది ప్రేమతో కూడిన కోపం, ప్రేమతో కూడినటువంటి క్రోధాన్ని చూపించావు, అది ఎప్పుడు మంచిదే. లేదు పొరపాటు పడి పశ్చాత్తాపడ్డావు, అది కూడా ఎప్పుడు మంచిదే. దానివల్ల అదేం మన మానవ సమాజం కాదు. ఇవన్నీ కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. ఇలా పిల్లల్ని బానిసలు అనుకుంటారు, బానిసల్లానే చూస్తారు. వీళ్ళు మరి బ్రహ్మరాక్షసులు అనాలా రాక్షసులు అనాలా తెలీదు. ఇప్పుడు ఈ సత్యాలు ఎవరు చెబుతారు మనుషులకి? లేకపోతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకోండి, మృగ ప్రపంచం అయిపోద్ది, జంతు ప్రపంచం. జంతు ప్రపంచంకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మీరు ఇప్పుడు వృక్ష ప్రపంచం ఉంది, దానికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అడవుల్లో చూడండి, ఒక మొక్క పక్కన మొక్క, మొక్క పక్కన మొక్క పెరిగేసి ఉంటాయి. ఇప్పుడు మనం పొలాలు పంటలు వేసామనుకోండి, ఒక మొక్క పెరగడానికి ఎంత స్వేచ్ఛ అయినటువంటి వాతావరణం కావాలి, అంతంత దూరం ఉండాలి, అవన్నీ చూసి పెంచుతాం. ఎందుకని వివేకం ఉంది. వ్యవసాయం అంతా అలాగే జరుగుద్ది చూడండి. రైతులు అలాగే పంటలు పండిస్తారు. మొక్కకి మొక్కకి మధ్య అసలు ఎంత గ్యాప్ ఉండాలి, దానికి గాలి రావాలి, గాలి ఆడాలి, అది చక్కగా ఎదగాలి. అలా ఎదగడానికి ఎంత ప్లేస్ కావాలి, దానికి అవసరమైన నీరు, ఇవన్నీ కావాలి. మీరు అడవుల్లోకి వెళ్ళి చూడండి, అడవుల్లో అసలు అలా ఉండదు, ఆక్రమణే. ఏ చెట్టుకు బలం ఉంటే ఆ చెట్టు బలంగా పెరిగిపోద్ది. అంటే మీరు పక్క చెట్లు పోవటమే, బలహీనం అయిపోతుంది. అందుకని వృక్షాలకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఆధ్యాత్మికత లేదు. అలాగే జంతువులు, ఏ జంతువు తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది. ఏ జంతువుకి ఎప్పుడేమనిపిస్తే అప్పుడు వచ్చేస్తుంది. ఏ పులికి ఆకలిస్తే ఇంకో దాన్ని చంపి తినేస్తుంది. నేను రోడ్ల మీద వెళ్తా ఉంటే ఈ ఆవుల్ని, గేదెల్ని, అనేక రకాల జంతువుల్ని తోలుకెళ్తా ఉంటారు. దొనపోతులు, ఇటువంటి వాటిని రైతులు తోలుకెళ్తా ఉంటారు. అడ్డం పడతా ఉంటాయి మనకు అప్పుడప్పుడు రోడ్ల మీద. అవి ఊరుకుని అలా వెళ్తూ వెళ్తూ పక్కదాన్ని పొడుస్తూ ఉంటాయి. పక్కదాన్ని పొడిచేటప్పటికి అది ఎగురొచ్చి పక్కన బండి మీద పడింది, ఒకసారి పక్కన కార్ల మీద పడతాయి. సరే పడిందని కాదు, అసలు అది వెళ్తా వెళ్తా ఎందుకు పొడిచిందో అర్థం కాదు. అది జంతు లక్షణం. దానికి అప్పుడు అనిపించింది, చేసింది. అలాగే ఆ జంతు లక్షణాలు ఉన్న మనుషులు ఏమనిపిస్తే అది మాట్లాడతారు, ఏమనిపిస్తే అది చేస్తారు, ఏదనిపిస్తే అలా ఉంటారు. అప్పుడు వాళ్ళు సంబంధ బాంధవ్యాల మధ్య కుటుంబాలలో ఉంటే మొత్తం కుటుంబాలు చుట్టూ అస్తవ్యస్తమే జీవితం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి అంత. అలా వాళ్ళు ఎక్కడ ఎవరితో ఉంటే అంతే. ఇది ఎవరు చెబుతారు? నువ్వు ఇంకో మనిషిని బాధ పెట్టద్దు, అలా ఒక జంతువు అలా వెళ్తూ పక్కదాన్ని పొడిచినట్టు పొడవకూడదు. ఎవరు బతకాలి బతకాలి, వీలైతే సహకారంగా బతకాలి. ఎందుకని అంటే మానవ సమూహం మొత్తం ఇక్కడ బతకడానికే ఉంది. నువ్వు మోసం చేసి బతికితే వాళ్ళు ఎలా బతుకుతారు? అప్పుడు నిన్ను ఇంకోళ్ళు మోసం చేస్తారు, లేదా తిరిగి వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. ఫలితం వస్తుంది, కర్మ సిద్ధాంతం ఉంది. అందుకని సహకారంగా సహకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు బతికితేనే ఇక్కడ అందరూ ఆనందంగా ఉంటారనే సత్యం కదా.
ఆ సత్యం నీకు ఎవరు చెబుతారు? ఆ విశాలత్వం నీకు ఎవరు చెబుతారు? అది ఉందిగా ఇక్కడ, అది నిజమేగా, ఆ సత్యమేగా. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత చెప్పుద్ది. అలా చెప్పేవాళ్ళు లేనప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటుంది. మీరు అడవిలో చెట్లకు వెళ్తే బలమైన చెట్లు అటు ఇష్టం వచ్చినట్టు పెరుగుతాయి, బలహీనమైన చెట్లు పెరగలేక అక్కడ నానా బాధలు పడతా ఉంటాయి, ఇరుక్కుపోయి ఉంటాయి చెట్ల మధ్యలో. చెట్లు చూడండి, అవి బలవంతుడిది రాజ్యం అయిపోద్ది. ప్రకృతి కూడా అలాగే ఉంటుంది. అలా జంతువులైనంతే, బలవంతుడిది రాజ్యం జంతువుల్లో కూడా. అక్కడ సముద్ర జలాల్లో అడుగున ఎన్నో రకాల జీవులు ఉంటాయి. చేపలు అనుకోండి, అక్కడ కూడా బలమైందే. పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. ఎందుకని చెప్పేవాళ్ళు లేరు. అది అలాగే జీవించాలని సృష్టి నిర్ణయం. కానీ మనిషికి జ్ఞానం ఉంది, మనిషికి చెప్పొచ్చు, చెబితే అర్థం చేసుకోవచ్చు. కానీ చెప్పేవాళ్ళు కావాలిగా. ఆ జ్ఞానయుతమైన వాళ్ళు, తనను తాను పరిశీలించుకున్న వాళ్ళు ఇది ఎలా చెప్పగలుగుతున్నారంటే ఎదుటోళ్ళని పరిశీలించి కాదు, తనను తాను పరిశీలించుకున్నారు. నా కోపాన్ని నేను అదుపు చేసుకోవచ్చు, నాలో ఉన్న ఈర్ష్యసు ద్వేషాలను అదుపు చేసుకోవచ్చు, నాలో ఉన్న చెడు లక్షణాలు అన్నింటినీ అదుపు చేసుకోవచ్చు. ఆ పవర్ నాలో ఉంది. అదేం పెద్ద విషయం కాదు. నేను కావాలని ఎడాపెడా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతూ పోతున్నా. అలా అదుపు చేసుకోవచ్చని అదుపు చేసుకొని మంచిగా బ్రతికారు, బ్రతికి చూపించారు. వాళ్ళు ఆధ్యాత్మికత అని చెప్పారు. ఇదిగో మేము ఎలా మమ్మల్ని మేము అదుపు చేసుకొని, మమ్మల్ని మేము ఎలా అన్ని అర్థం చేసుకొని, చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి, చెడు లక్షణాలు బయటకు వ్యక్తీకరించకుండా అవి తొలగించుకొని, చెడుని మంచితో బతికి, సఖ్యతతో బతికి, అందరితో సహోదర భావంతో బతికి, కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి బతికి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మేము ఇబ్బంది పడకుండా హాయిగా జీవించాము. దానికోసం మేము సంతృప్తిని పొందాము. అంటే ప్రతి విషయంలో తృప్తిని అలవాటు చేసుకున్నాము, అత్యాశ దురాశలు వదిలేసాము అని వాళ్ళు ఏమేమి చేశారో, ఏమేమి చేస్తే అలా ఈ సమాజం చక్కగా బతుకుతుందో ఆ సత్యాలన్నీ చెప్పారు. సత్యాలేక మనిషి చేయగలిగినవేగా, చెడులన్నీ మనిషి చేస్తున్నవేగా, మంచులన్నీ మనిషి చేయగలిగినవేగా. అందుకని చేస్తున్న వాటిని చెడుల్ని చెబుతున్నారు, చేయగలిగిన మంచుల్ని చెబుతున్నారు, ఎలా చేయొచ్చో చెబుతున్నారు, మనం ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చెబుతున్నారు. ఎదుటి వాళ్ళ గురించి కాదు అసలు ఆధ్యాత్మికత, మన గురించి, వ్యక్తిగతం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా వింటున్న ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం, ఒకళ్ళకే. ఇప్పుడు మీకు చెబుతున్న ఇదంతా నాకే, నా ఒక్కడికే ఇది వర్తిస్తుంది. నాకు నేనే చెప్పుకుంటున్నా. వెంటనే అందరికీ ఎవరికి వాళ్ళకే వర్తిస్తుంది. అలా ఆధ్యాత్మికత వ్యక్తిగతం, సామూహికం కాదు, బోధలు కాదు. బోధ అయితే అసలు ఉపయోగమే లేదు. ఎదుటోడికి చెప్పేదంతా వేస్ట్, ఆచరించేదే కరెక్ట్. అందుకని ఎవరికి వాళ్ళకి ఆచరించుకోవడానికి మేము ఇలా ఆచరించుకున్నాం, మీరు కూడా ఇలా ఆచరించుకొని మీ జీవితాలను చక్కగా ఉంచుకోవచ్చు అని ఆచరించుకున్న మహాత్ములు చెప్పిందే వాళ్ళు పెట్టిన పేరు ఆధ్యాత్మికత. ఎందుకని భౌతిక జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు పోతున్నావు. అక్కడ ఇంక చదవటం లేదు, వినటం లేదు, నిన్ను గమనించుకోవటం లేదు, నిన్ను పరిశీలించుకోవటం లేదు, నిన్ను తెలుసుకోవటం లేదు, నిన్ను నువ్వు మార్చుకోవటం లేదు. నువ్వు అనుకుంటున్న చెడే నీ సత్యం. ఎవరెక్కడ ఎలా జీవిస్తుంటే, ఆ చెడు చేస్తూ జీవిస్తుంటే అదే సత్యం అనుకొని వెళ్ళిపోతున్నారు. అదే భౌతిక జీవితం. అందులో నువ్వు మంచి కూడా చేయొచ్చు, కొంచెం మంచి చెడుల కలయికతో వెళ్ళిపోతున్నారు. అది భౌతిక జీవితం. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను కాదు. చెడు చేయకూడదు, ఓన్లీ మంచిగానే ఉండాలి. చెడు వలన నీకే కర్మ ఫలితాలు వస్తాయి, ప్లస్ బయట వాళ్ళు బాధపడతారు. కలిసిమెలిసి బ్రతకటం కుదరదు. సమాజం ముక్కలు ముక్కలుగా విడిపోద్ది. అలా విడిపోయిన సమాజం ఎప్పుడు కూడా మంది. కులాల పేరు మీద విడిపోయాం, మతాల పేరు మీద విడిపోయాం, జాతుల పేరు మీద విడిపోయాం. మనం ఎక్కడ విడిపోలేదు, దేవుళ్ళ పేరు మీద విడిపోయాం. ఎవరి మతాల వాళ్ళకి, ఎవరి దేవుళ్ళ వాళ్ళకి, ఎవరి దేవతల వాళ్ళకి, ఎవరి గురువుల వాళ్ళకి, ఎవరి సాధనా మార్గాల వాళ్ళకి. మానవ జాతిని ఆఖరికి మంచి పేరుతో, దేవుడి పేరుతో కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు ఈ మహానుభావులు. ఎవరు? ఈ ఆధ్యాత్మిక సత్యం అర్థం కానటువంటి, ఆధ్యాత్మిక తన పేరుతో ముసుగులో నడుస్తున్నటువంటి మహానుభావులన్న ముసుగేసుకున్న దొంగ మహాత్ములు, దొంగ మహానుభావులు, దొంగ మహాత్మురాళ్ళు. మంచివాళ్ళు అలా ఎందుకు చేస్తారు? మానవ జాతిని విడదీయరు అసలు. మంచివాడికి ఎప్పుడూ కూడా మతం ముఖ్యం కాదు, మంచివాడికి ఎప్పుడు దేవుడు ముఖ్యం కాదు, మంచివాళ్ళకి ఎప్పుడు దేవత ముఖ్యం కాదు, మంచివాళ్ళకి ఎప్పుడు జ్ఞాన గ్రంథం ముఖ్యం కాదు, మంచివాళ్ళకి ఎప్పుడు తన కులం తన జాతి ముఖ్యం కాదు. మంచివాళ్ళకి ఎప్పుడు మొత్తం మానవ సమాజం కలిసి ఉండటం, మానవ లోక కళ్యాణం ముఖ్యం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు కులములు, మతములు, జాతులు ఇవన్నీ కూడా
మనం ఏర్పరుచుకున్న వ్యావహారిక సత్యములు నిజాలు కానే కాదు అసలు. అలాగే దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు కూడా మనుషులు ఏర్పరుచుకున్న వ్యావహారిక సత్యాలు, మంచిగా బతకడానికి ప్రయత్నించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు, వ్యావహారిక సత్యాలు. వ్యావహారిక సత్యాల్లోంచి నిజ సత్యంలోకి ప్రయాణించడానికి అవి తయారు చేశారంతే. కానీ మనం విడిపోతానే ఉన్నాం, ఇంకా విడగొడతానే ఉన్నారు. మళ్ళీ కొత్త గురువులు వస్తున్నారు, కొత్త విధానాలు పెడుతున్నారు, కొత్త దేవుళ్ళని తీసుకొస్తున్నారు, కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు, కొత్త సాధనా విధానం. ఎందుకని ఎవరైనా ఒక కొత్త సృష్టిస్తున్నారంటే అది నేనును బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడైనా అంతే, భౌతికంలోనంటే ఆధ్యాత్మికంలోనే. ఇదంతా ముక్కలుగా చేసే ప్రాసెస్ అంతా ఆధ్యాత్మికం కాదు. నువ్వు మతం పేరుతో విడగొట్టినా, దేవుడి పేరుతో విడగొట్టినా, నువ్వు సాధనా మార్గాల పేరుతో విడగొట్టినా, మనుషులందరూ ఒకటైన సత్యాన్ని వాళ్ళకి చెప్పకుండా ఏ రకంగా విడగొట్టినా నువ్వు చేస్తాను తప్పే. ఆధ్యాత్మికత అంటే మానవులందరూ కలిసిమెలిసి ఉండేలా నువ్వు బోధించగలగాలి. అప్పుడు ఆ మతం రైటే, ఆ గురువు రైటే, ఆ గ్రంథం రైటే, ఆ దేవుడు రైటే, ఆ దేవత రైటే. ఎందుకని వాళ్ళు నీ ఆలోచనని విశాలం చేస్తున్నారు, సత్యాన్ని అర్థం చేసుకోమంటున్నారు. నిజంగా మనుషులందరూ ఒకటేగా. కులం, మతం, జాతి అన్ని మనం పెట్టుకునే తప్ప మనిషి శరీరంలో కులం ఎక్కడ కనపడుద్ది, మతం ఎక్కడ కనపడుద్ది? మనిషి శరీరంలో కనపడుద్ది చెప్పండి. మనిషి నుంచి ఉంటే మీరు ఏ మతమో చెప్పగలరా? చెబుతారు. వాళ్ళ మతపు చిహ్నాలు ధరించి ఉంటే చెబుతారు. వాళ్ళ బట్టలు, బొట్లు, వాళ్ళ వేషధారణను బట్టి చెబుతారు. అలా కాకుండా అందరూ ఒక 10 మంది అందరూ మామూలు బట్టలు వేసుకుని ఉంచున్నారు. 10 మంది 10 రకాల మతాలోళ్ళు, 10 రకాల కులాలోళ్ళు, 10 రకాల జాతులోళ్ళు. ఎవరో చెప్పగలరు మీరు? 10 మందికి ఒకే రకం డ్రెస్సులు వేసాం, మొత్తం వేషభాషలన్నీ ఒకే రకంగా పెట్టాం. మీరు కనిపెట్టగలరు వాళ్ళది ఏ మతమో, వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తారో, వాళ్ళది ఏ కులమో? ఎందుకని కనిపెట్టలేరు? ఎందుకంటే మనిషి ఉంటాడు, మనిషి సత్యం. సృష్టిలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది. అలా మనుషులు ఉన్నారు. సృష్టిలో కులాలు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టుకున్నారు. జాతులు ఎవరు పెట్టారు? మతాలు, తెగలు ఎవరు తయారు చేశారు? మనుషులు చేశారు. దేవుళ్ళు, దేవతలు ఎవరు తయారు చేశారు? మనుషులు చేశారు. సృష్టిలో మనిషి ఉన్నాడు, మిగిలినవి లేవు. వ్యావహారిక సత్యములు. మొట్టమొదట్లో చెప్పుకున్నాం భావ వ్యక్తీకరణకు భాష అవసరమైందని. భాషలు మనుషులు తయారు చేసుకున్నారు. భాష వ్యవహారిక సత్యం, అక్షరాలు వ్యవహారిక సత్యం, పదాలు వ్యవహారిక సత్యం, పేర్లు వ్యవహారిక సత్యం. మూలం భావ వ్యక్తీకరణ అంటే ఒక మనిషికి ఒక మనిషి చెప్పేది అర్థం అవ్వాలి. ఎందుకు? కలిసిమెలిసి బతకాలి. కలిసిమెలిసి బతకడానికి భావ వ్యక్తీకరణ, ఒకళ్ళదొకళ్ళు తెలియడానికి భాషలు తయారు చేసుకున్నాం. సేమ్ అలాగే ఇవి కూడా కులాలు, మతాలు, జాతులు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, ఇది కూడా అంతే. కలిసిమెలిసి బతకడానికి, మనిషిలో విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యాలయాలు అవి మన విడదీసేటువంటి అజ్ఞానాలయాలు అయితే ఏం చేయాలి? ఎలా? అవి విడగొట్టకూడదు, మనుషుల్ని కలపాలి. ఎందుకని మనిషిగా, మానవ జాతిగా మన సృష్టి మన కలిపే ఉంచింది. మనం మానవులం, ఇంకోటి వృక్ష జాతి ఉంది, ఇంకోటి జంతు జాతి ఉంది. మానవులుగా ఒకటే, సృష్టిలో అందరూ ఒకటే. మతాలుగా విడిపోతేట, మళ్ళీ దేవుళ్ళ పేర్ల మీద విడిపోతేట, గురువుల పేర్ల మీద విడిపోతేట, సిద్ధాంతాల పేర్ల మీద విడిపోతేట, పద్ధతుల పేర్ల మీద విడిపోతేట. అసలు అక్కడ సత్యమే కాదుగా, సిద్ధాంతం సత్యం కాదుగా, లేదుగా అక్కడ. సిద్ధాంతం నువ్వు తయారు చేసిన రాద్ధాంతం, నీ బుర్రలో పుట్టిన పురుగు. మతాలు అంతే, మార్గాలు అంతే, అన్నీ అంతే. కాదు, సృష్టి సత్యానికి తీసుకెళ్ళిపో. అదే ఆధ్యాత్మికత. ఏంటంటే మానవ జాతి అంతా ఒకటి, మానవులందరూ ఒకటి. అందరూ కలిసిమెలిసి బతికితేనే మానవ జాతి బాగుంటుంది. అలా బతుకుతూ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మళ్ళీ వినియోగించుకొని బతకాలి నువ్వు. కాబట్టి మొత్తం సృష్టిని నువ్వు నాశనం చేయకుండా బతకాలి ఇక్కడ. అంటే దాన్ని కూడా ప్రేమించాలి. మానవ జాతిని ఎలా ప్రేమించి ఒకరికొకరు ఉపయోగపడుతూ ఉంటాము, అలాగే నువ్వు వృక్ష జాతితో కూడా అలాగే ఉండాలి. వృక్షాలు నీకు కావలసినవి ఇస్తున్నాయి, నువ్వు తిరిగి వృక్షాలను పెంచుతూ ఉండాలి, వాటిని రక్షిస్తూ ఉండాలి. అలాగే అనేక జంతు జాతులు మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. తిరుగు నువ్వు మళ్ళీ జంతు జాతులను వినాశనం చేయకుండా వాటిని బ్రతకనివ్వాలి, బతికించాలి, వాటికి మేలు చేయాలి. అలా ప్రకృతికి నువ్వు నిరంతరం ప్రకృతిని ఉపయోగించుకుంటున్నావు కనుక ప్రకృతిని పాడు చేయకుండా మళ్ళీ ప్రకృతి బాగుండేలా నువ్వు చేయవలసినవి కూడా చేయాలి. అలా అంత కలిసిమెలిసి బతకాలి.
ఆ సత్యాన్ని ఆధ్యాత్మికత ఒకటే చెప్పుద్ది. మనుషులు చెప్పరు. మనుషులు మతాలతో విడిపోయారు, దేవుళ్ళతో విడిపోయారు, కులాలతో విడిపోయారు, జాతులతో విడిపోయారు. ఆఖరికి ప్రతి మనిషి ఇంకో మనిషితో అహంకారంతో విడిపోయాడు. అహంకారం. భార్యాభర్తలే. శారీరక సంబంధాన్ని మించిన దగ్గర సంబంధం ఇంకోటి ప్రపంచంలోనే లేదు. కానీ అహంకారం శరీరాలు కలవటానికి ఒప్పుకుంటుంది, ఎందుకని సుఖం ఉంది కాబట్టి. కానీ కలిసి బతకటానికి ఒప్పుకోవట్లే. అందుకని రోడ్ల మీదకి వెళ్ళి మా ఆవిడ ఎలా, మా ఆయన ఎలా అని చెబుతూ ఉంటారు, లేదా విడిపోతూ ఉంటారు. ఏదో ఒకటి అహంకారం మనుషుల్ని కలవనివ్వట్లే. నాయన అహంకారం తప్పు, తల్లి అహంకారం తప్పు, అది చెడు. అలా అహంకారంతో బతకూడదు, కలిసిమెలిసి బతకటమే ఇక్కడ సత్యము అని చెప్పేది ఎవరో. అలా లేకపోతే మనం ఇబ్బందులు పడతాము. కలిసిమెలిసి బతకపోతే మొత్తం సృష్టి అంతా ఇబ్బందులకు లోనైపోద్ది, మానవ జాతి మొత్తం ఇబ్బందులకు లోనైపోద్ది, నువ్వు నేనే కాదు. అలా మనం ఇబ్బందులు పడతాము. కాబట్టి కలిసిమెలిసి బతికే సంస్కృతిని మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఉంటే అది ఆధ్యాత్మికత. లేకపోతే ఎడాపెడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అందుకని ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకున్న, తమలో తాము తెలుసుకున్న మహాత్ములు చెప్పారు. తెలుసుకుంటే ఇప్పుడు కలిసిమెలిసి ఉంటాం, మనం బాగుంటాం, అందరూ బాగుంటారు. ఒక విశాల ఆలోచన ఉంటుంది. అంటే కులాలను దాటేసి, మతాలను దాటేయటానికి అక్కడ ఏం లేవు. అవి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవహారిక సత్యాలు. భ్రమలో కులం అనేది భ్రమ. ఒక మనిషిని చూసి ఏ కులమో చెప్పండి మీరు, చెప్పరు, అడుగుతారు ఏ కులం అని. లేదా వాళ్ళ ఇంటి పేర్లు, ఆ పేర్లను బట్టి పేరు అడిగి చెబుతారు ఏ కులం అని. కులం మనిషి ముందు కనపడదు. మనిషిని చూస్తే కులం కనపడదు, మతం కనపడదు, జాతి కనపడదు, ఏ దేవుణ్ణి పూజిస్తాడో కనపడదు, ఏ దేవతను పూజిస్తాడో కనపడదు, ఏ గురువుని అనుసరిస్తాడో కనపడదు. మనిషిని చూస్తే ఏం కనపడదు. మనిషి మనిషిగా ఉంటాడు. ఎందుకని అవి లేనివి. మనిషి నిజం, మానవ జాతి నిజం. ఆ మూలానికి వెళ్ళిపోయినప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈ వ్యావహారిక సత్యాలు. ఒకవేళ మతం ఉంటే ఉండొచ్చు, గుర్తింపు కోసం వ్యవహారిక సత్యం అంతే. కులం ఉంటే ఉండొచ్చు, గుర్తింపు కోసం అది వ్యావహారిక సత్యం, అది ప్రాపంచిక సత్యం. అది నిజమైపోకూడదు. కులాల కుమ్ములాటలన్నీ అది నిజమైపోయి కులాలు కొట్టుకుంటున్నారు, మతాలతో కొట్టుకుంటున్నారు, జాతుల పేరు మీద కొట్టుకుంటున్నారు, దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు. దీన్ని మించిన అజ్ఞానము, దీనిని మించినటువంటి అన్యాయం అసలు ప్రపంచంలో ఉంటుందా? ఇదే భౌతికం. భౌతికం అంటే ఏంటి? అసలు జ్ఞానమే పనిచేయట్లే. బుర్ర పోయింది అందరికి, బుద్ధి పోయింది అందరికి. లేని దానికోసం కొట్టుకుంటున్నారు. అసలు కులం అక్కడ లేదు, మతం అక్కడ లేదు, జాతి అక్కడ లేదు, దేవుడు అక్కడ లేడు, దేవత అక్కడ లేదు. నేను అలా ఎవరిని విమర్శించట్లా. ఇవి మనం చేసుకున్న ఏర్పాట్లు. వాటి పేరు మీద మనం కొట్టుకోవటం ఏంటి, విడిపోవటం ఏంటి? అవన్నీ మన కలపటానికి ఉపయోగపడాలి. అవి వ్యవహారిక సత్యాలు. దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, గురువులు, జ్ఞాన గ్రంథాలు అన్నీ కూడా నిజమైనవన్నీ కూడా మానవ జాతిగా నిన్ను నిజమని చెబుతున్నాయి. నీతో విభేదం అనేది లేదు. కాకపోతే విభేదంగా ఉన్నది వృక్ష జాతి. మళ్ళీ అది కూడా నీకు ఉపయోగపడేదే, నువ్వు బతికేది దాని మీదే. నీలాంటి ఆకృతిలో లేదు అది. నీకు ఉపయోగపడేలా కాయలు, పళ్ళు, ఫలాలు సృష్టిస్తుంది అది నువ్వు బ్రతకటానికి. నీకు కావాల్సిన ఆక్సిజన్ సృష్టిస్తుంది అది నువ్వు బతకటానికి. అలా పంచభూతాలు నీకు ఉపయోగపడే ప్రకృతి, ఇది పంచభూతాత్మక ప్రకృతి అంతే. అలా మూలతత్వానికి తీసుకెళ్తారు నిన్ను. ఆధ్యాత్మికత ఒక విశాలంగా మొత్తం సృష్టి గురించి చెప్పుద్ది. లేకపోతే నువ్వు నా వరకు నేనని భౌతికంలో, పరిమితత్వంలో ఇరుక్కుపోయి, అజ్ఞానంలో ఇరుక్కుపోయి, ఒక కులం పేరు మీద గొడవ, ఒక దేవుడి పేరు మీద గొడవ, ఒక గురువు పేరు మీద గొడవ, ఒక జ్ఞాన గ్రంథం పేరు మీద గొడవ, ఆఖరికి అహంకారంతో భార్యాభర్తల మధ్య గొడవ, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవ. ఇంకా గొడవ లేని బంధం ఎక్కడుంది? మనిషికి పట్ల అహంకారం వచ్చేసింది. ఆధ్యాత్మికత ఉన్న చోట అహంకారం ఉండదు, అహంకారం ఉన్న చోట ఆధ్యాత్మికత ఉండదు. సింపుల్. అందుకనే ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి. అహంకారం లేని చోట అందరూ కలిసిమెలిసి ఉంటారు, అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటైతేనే మానవ జాతి హాయిగా వెళ్ళిపోద్ది. ఒక కుటుంబం అయినా అందరూ ఒకటిగా ఒక మాట మీద ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది, ఒకరినొకరు ప్రేమించుకుంటే. ఒక సమాజం అయినా ఒకటిగా ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది. అట్లా మొత్తం ప్రపంచం, మానవ జాతి ఒకటిగా ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది. ఇది అహంకారం లేని చోట కుదురుద్ది. అహంకారం లేని చోటు ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మికత ఉంటేనే అహంకారం లేకుండా ఉంటుంది. ఆధ్యాత్మికత అర్థమైన వాళ్ళు అహంకారాన్ని రూపుమాపుతారు, అహంకారంతో ప్రవర్తించరు.
అందుకని అహంకారం ఉన్న చోట ఆధ్యాత్మికత ఉండదు, ఆధ్యాత్మికత ఉన్న చోట అహంకారం ఉండదు. అహంకారం అనేది విడిపోయేది, ఆధ్యాత్మికత అనేది కలిపేసేది. కాబట్టి మీరు కలిసిమెలిసి హాయిగా సంతృప్తిగా ఉండాలంటే అది మీ కుటుంబంలో అయినా మొత్తం ప్రపంచంలో అయినా మీకు ఆధ్యాత్మికత తెలియాలి. అలానే అది సత్యమే చెబుతుంది, అది కల్పన కాదు. మహిమలు మహిమలు అద్భుతాలు అసలు అక్కడ లేవు. మీరు ఎక్కడ విడిపోతున్నది భౌతికం, మీరు ఎవరితో విడిపోతున్నది భౌతికం, మీరు ఏ పేరు మీద విడిపోతున్నది భౌతికం, మీరు ఎక్కడ కలుస్తున్నది ఆధ్యాత్మికం. కలయికలన్నీ ఆధ్యాత్మికాలే. అలా మొత్తంగా మానవ సమాజంతో మొత్తం సృష్టితో కలిసిపోతారు మీరు. ఆ సృష్టి మొత్తంతో మిమ్మల్ని కలిపేస్తుంది ఆఖరిలో ఆధ్యాత్మికం. ఎంత కలిపేస్తుంది అంటే అసలు ఈ సృష్టి శక్తిని నేనేం తెలుస్తుంది నాకు, అది కూడా సత్యమే. అదే ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం. ఈ సృష్టి శక్తి, విశ్వశక్తి అదంతా ఏకశక్తే, అది నేనే. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ అని తెలుస్తుంది. అంత తెలియజేస్తుంది ఆధ్యాత్మికత. ప్రాపంచికంగా హాయిగా బతకడానికి సహకరిస్తుంది, ప్రాపంచికంగా మంచిగా బతకడానికి ప్రోత్సహిస్తుంది. అలా ప్రోత్సహిస్తూ చక్కగా బతికినన్నాళ్ళు ఆనందంగా హాయిగా సంతృప్తిగా దుఃఖం లేని జీవితం జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. అలా అందిస్తూ మొత్తం సృష్టి అంతా ఒకటే, ఉన్న శక్తి అంతా ఒకటే, దాంట్లో భిన్నత్వమే లేదు, అది నువ్వే, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పుద్ది. మనలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని చెప్పి ఆ ఆత్మశక్తి ఎరుకను కలిగించి మొత్తం సృష్టికి ఏకత్వ భావం తెప్పిస్తుంది. అదంతా నిజమే, అది మనలోనే ఉన్నదే ప్రాణశక్తి. జస్ట్ జ్ఞానం తెలుసుకుంటే చాలు. ఆ జ్ఞానాన్ని అందించేదే ఆధ్యాత్మికత. తెలుసుకోకపోతే ఏంటంటే ఇంకా విడిపోతూ బతుకుతాం, అహంకారాలతో బతుకుతాం. అహంకారం ఎక్కడుందో అక్కడ అన్ని రకాలుగా విడిపోవటం. అహంకారం ఉంటే అసలు ఏ మనిషితోనూ కలవలేం. భార్య, భర్త, తల్లి, తండ్రి, ఇంట్లోనూ కలవలేం, బయట కలవలేం. అహంకారం భౌతికం, అహంకారమే భౌతికం. భౌతిక జీవితం అంతా అహంకార ఆలంబనగా సాగుద్ది, అహంకారాన్ని పెంచుకుంటూ సాగుద్ది. ఆధ్యాత్మికం అహంకారాన్ని అంతం చేస్తుంది, అహంకారం విడదీస్తుంది, ఆధ్యాత్మికత కలుపుతుంది. అందుకని తెలుసుకోవాలి. అందులో ఒక భాగం మంచిగా బతకటం. మంచిగా బతకపోతే ఏమవుతుంది? మంచి ఆధ్యాత్మిక సాధన అన్నారు. ఏంటి అంటే మంచి ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మంచిగా బతకాలంటే నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలి. నా మనసుని, నా ఆలోచనల్ని, నా బుద్ధిని, నా కోరికల్ని, నాలో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని అదుపులో ఉంచుకొని నేను ఎవరికి చెడు చేయకుండా జీవించగలుగుతున్నాను అంటే చాలా కంట్రోల్ పవర్ వచ్చింది నాకు. అది ఆధ్యాత్మికతలోంచి వస్తుంది. అలా మంచిగా బతికినప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం. అలా మంచిగా ఎవరు బతకగలరంటే ఆధ్యాత్మికత తెలుసుకున్నాడు. అందుకని మంచిగా బతకడమే ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక జీవితం. మీరు ఆధ్యాత్మిక సాధనలని నేను ఏదో చేస్తాను, ముక్కు మూసు కూర్చుంటాను, లేదా ధ్యానాలు తపస్సులకి ఆధ్యాత్మిక సాధనలని పేర్లు పెడతాను, లేదా రకరకాలుగా చెబుతున్నారు. మీరు ఎన్ని సాధనలు ఎటు చెప్పుకున్నా అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికతలోకి మీరు ప్రవేశించడానికి అవి ఉపకరించవచ్చు, ఉపకరణాలు. ఇప్పుడు కూరని వండాలి మనం. కూర ఎక్కడ వండాలి? ఇప్పుడు మనకు కావాల్సింది కూర, మనకు కావాల్సింది అన్నం, మనకు కావాల్సింది పచ్చడి, మనకు కావాల్సింది అప్పడాలు, ఒడియాలు, మనకు కావాల్సింది తినడానికి ఆహార పదార్థాలు. ఇవన్నీ వండుకోవాలి, తయారు చేసుకోవాలి. ఎక్కడ చేయాలి? ఇప్పుడు కూర వండుకోవడానికి ఒక పాత్ర కావాలి. పాత్రను తినం మనం అసలు. ఎప్పుడు పాత్రని వండుకోవడానికి ఉపయోగిస్తాం అంతే. మనం తినేది కూరగాయలని, ఆహార పదార్థాలను వండుకున్నట్టుని. అన్నిటికీ పాత్రలు కావాలి. ఆ పాత్రలో సాధనా మార్గాలు, ఆ పాత్రల మతాలు, ఆ పాత్రల మార్గాలు, ఆ పాత్రలో మిగిలినన్ని, అందులో వంటకం జ్ఞానం, అది మనం తినాలి. పాత్రలను పట్టుకెళ్ళాడు బాగండి. అవన్నీ పాత్రలో వంటకంగా ఇక్కడ మెయిన్ అదే ఆధ్యాత్మికత, అదే మంచి. అంతే తప్ప ఇవి గొప్పవి కాదు, అది ఆధ్యాత్మికం కాదు. నువ్వు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆధ్యాత్మికం కాదు. ఏ పేరు మీద కూర్చో, ఏ సాధన చెయ్యి, ఏ గురువుతో వెళ్ళు, ఏ మతంతో వెళ్ళు, ఎన్ని రకాల సాధనా మార్గాలు చేయి, దాన్ని ఆధ్యాత్మికం అనరు. అవి పాత్రలో, అందులో వండిన వంటకం నాకు తినడానికి ఉపయోగపడాలి. నేను ఎప్పుడు పాత్రలను తినడానికి ఉపయోగించుకుంటాను, మళ్ళీ పాత్రలను శుభ్రం చేసి అక్కడ పెడతాను, మళ్ళీ అందులో వండుకుంటాను. అలాగే సాధనా మార్గాలు ఏం చెబుతున్నారో, మనం ఏ సాధనలు చేస్తున్నామో అవన్నీ పాత్రలో. ఇప్పుడు మనం ఇలా చెప్పుకోవటం కూడా పాత్రే, ఈ శీర్షికలు చెప్పుకోవటం కూడా పాత్ర. కానీ దీని ద్వారా మంచిని మీరు ఆచరించుకోగలిగితే మీరు ఆహారం తిన్నట్టు, జ్ఞానాహారం తిన్నట్టు.
అందుకని జ్ఞానాహారం తినటం అనేది ఆధ్యాత్మికతలో జరుగుద్ది. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మంచిని ఆచరించటం నా జీవితంలో. సాధనల ఆధ్యాత్మికత కాదు, దేవుడు ఆధ్యాత్మికత కాదు, మతం ఆధ్యాత్మికత కాదు, గురువు ఆధ్యాత్మికత కాదు, జ్ఞాన గ్రంథం ఆధ్యాత్మికత కాదు, మనం వేసుకునే వేష భాషల ఆధ్యాత్మికత కాదు. అవన్నీ పాత్రలో. ఆహార పదార్థాలు వండడానికి అనేక పాత్రలు ఎవరికి నచ్చినా వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలు వంటకాలు వాళ్ళు చేసుకున్నారు. ఇంతకే వండిన వంటకాలను తింటారు, పాత్రలను ఎవరో తినరు. పాత్రలతో అసలు ఉపయోగమే లేదు. మళ్ళీ కడిగేసి పాత్రలు పక్కన పెట్టేస్తాం. మళ్ళీ రేపు వంట వండుకోవాలనుకున్నప్పుడే పాత్రతో పని ఉంది. అలాగే ఈ సాధనా మార్గాలు, ఈ మతాలు, గురువులు, దేవుళ్ళు, జ్ఞాన గ్రంథాలు, ఈ బోధలు మొత్తం ఎన్నుంటాయి ప్రపంచంలో, ఇవన్నీ కూడా పాత్రలు. ఆ పాత్రల్లో వండబడిన జ్ఞానాహారం నీ దాకా వచ్చి నువ్వు తిని నువ్వు మంచిగా బతికినప్పుడు, మంచిగా బ్రతుకుతున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళకు మేలు చేస్తున్నప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం. అంటే సాధనల ఫలం ఆధ్యాత్మిక జీవితం, అంతే తప్ప సాధనలు ఆధ్యాత్మికం కాదు. నువ్వేదో నీకు తోచిన ప్రార్థనాలయానికి రోజు వెళ్ళి రావడం ఆధ్యాత్మికం కాదు. ఆ బట్టలు కట్టుకోవటం, ఆ డ్రెస్సులు వేసుకోవటం, ఆ వేష భాషల్లో తగిలించుకొని తిరగటం, ఆ బొట్లు పెట్టుకోవటం లేదా బొట్లు తీసేయటం, గుండు కొట్టుకోవటం లేదా జుట్లు పెంచేయటం, ఇదంతా ఆధ్యాత్మికం కాదు కాదు కాదు. అన్ని ఆచరించటము మంచి ఆధ్యాత్మికం. ఎందుకని? ఆచరించే వాళ్ళందరూ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమవ్వాలి? మంచి అవ్వాలి. ఎవరితో ఘర్షణలో, ఎవరితో గొడవల్లో, ఇతరులకి అవసరమైతే మేలే చేస్తాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఎవరిని బాధ పెట్టం, మనం బాధపడం. అప్పుడు మంచిగాలోనే అది కుదిరేది, దాన్నే మంచి అంటారు. అసలు ఎవరికి చెడు చేయని జీవితం, మాట ద్వారా, చేత ద్వారా, దేని ద్వారా. వీలైతే మంచి కూడా చేస్తాం. మనం చేయగలిగిన మంచి ఎప్పుడు చేస్తాం. దాన్ని ఆధ్యాత్మిక జీవితం అంటారు. అందుకని మంచే ఆధ్యాత్మిక సాధన. మంచిగా జీవించడం నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మికత ఎందుకు తెలుసుకోవాలంటే, మంచిగా జీవించాలంటే ఆధ్యాత్మికత తెలుసుకోవాలి, లేకపోతే సత్యం తెలియదు. నా సంపూర్ణ సత్యవేసన నాకు తెలియదు, నేను శాంతిగా బతకటమే కుదరదు. అందుకని ఆధ్యాత్మికత తెలుసుకోవాలి. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే, అంటే ఆలోచించి బాగుందనుకొని కొంత అర్థమవుతుంది, మేము మమ్మల్ని మంచిగా మలుచుకుంటున్నాము అని అనుకొని అలా సాగుతున్న వాళ్ళకి, అలా సాగేటువంటి మార్గాలలో ఏదైనా సందేహం వస్తే మళ్ళీ అడగండి, విశ్లేషించుకుందాం. ఈ విశ్లేషణ కేవలం మనని మనం మంచిగా ఉంచుకోవటానికి మాత్రమే, మన సంపూర్ణతను మనం తెలుసుకోవటానికి మాత్రమే. ఆధ్యాత్మికత వ్యక్తిగతం, సామూహికం అసలు కాదు. ఎవరికి వాళ్ళకి చెప్పేవాడికి నాకు వ్యక్తిగతమే, వినేటువంటి మీకు వ్యక్తిగతమే. ఎవరినాళ్ళు చూసుకోవటమే లోపలికి, మనం సరి చేసుకోవటం, మనలో చెడు పోగొట్టుకోవటం, మంచిని పెంచుకోవటం. దానికి మీరు ఏ సాధనలు చేసుకున్నా పర్వాలేదు. సాధనలన్నీ పాత్రలు, వండుకునే తినాలి మనం. ఆ వండుకున్నది తినటమే మంచిని ఆచరించటం, అదే జ్ఞానాహారం. ఆ జ్ఞానాహారాన్ని అందించేది ఆధ్యాత్మికత. ఇలా ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఇలా మంచిని విశ్లేషించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, సరిగా చెప్పలేదనే భావన ఉన్నవాళ్ళు, కొంతమందికి ఊరికనే వ్యతిరేకత ఉంటుంది, అంతే, ఏముండదు. వ్యతిరేకత అంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు, ప్రపంచం అంతా నన్నే అనుసరించాలి, నేను చెప్పేది రైటు, నేను చెప్పేది కరెక్ట్ అని ఉంటుంది. అటువంటి వాళ్ళు పాపం ఎవరికైనా తారస పెడితే ఇప్పుడు ఆ లోపల బాధపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు, కష్టపడిపోతారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, అయ్యా నేను సామాన్యుడిని, అమ్మ నేను సామాన్యురాలిని, నేను ఎవరికో ఏదో నేర్పేద్దామనో లేదా ఏదో చెప్పేద్దామనో, ఎవరికో పోటీగానో లేదా నాకు తెలుసు అనే అహంకారంతోనో అసలు నేను ఇవి చావటం లేదు. ఎంతోమంది మహాత్ముల దగ్గర నేను తెలుసుకున్న, నేను చదువుకున్న, నేను గ్రహించిన విషయాలను నన్ను నేను మంచిగా ఉంచుకోవటానికి మననం చేసే ప్రక్రియలో ఇది నాకు మననంగా ఉపయోగపడుతుంది, సజ్జన సాంగత్యంగా ఉపయోగపడుతుంది, కాసేపు సత్కాలక్షేపంగా ఉపయోగపడుతుంది, కాసేపు సాధనగా ఉపయోగపడుతుంది. ఆ భావాల్లో ఉండగలుగుతున్నాను కనుక నా కోసం నేను నాకు చెప్పుకుంటూ, కొందరు సోదరీమణులు అడుగుతున్నారు, నాలాంటి వాళ్ళు కొందరు, కాబట్టి వాళ్ళు కూడా వింటారు అని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ ద్వారా దీన్ని మళ్ళీ బయటకు కూడా వదులుతున్నాను.
ఇందులో మెయిన్ మేలు నాకే. ఆ ఉద్దేశంతోనే నాకు నేను ఎటువంటి గుర్తింపు ఇచ్చుకోవట్లా. అందుకని నేను ఎవరో చెప్పట్లా, నా బొమ్మ పెట్టట్లా, నాకు తెలుసు అని నేను చెప్పట్లా. ఎందుకంటే నాకు తెలిసింది కాదు, ఎంతోమంది మహాత్ములు ఎప్పుడూ చెప్పేశారు ఈ సత్యం. ఇప్పుడు ఆధ్యాత్మికతను కొత్తగా కనుక్కునేవాడు ఎవడూ లేడు, ఆల్రెడీ ఎప్పుడో కనుక్కొని చెప్పేశారు దీన్ని. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎప్పుడో మహాత్ములు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మనం మన స్థితిని పొందుతాం, మన సంపూర్ణతనంతే. అందుకని చక్కగా నన్ను క్షమించి వదిలేశాడు సామాన్యుళ్ళేని మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.